అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నా బంగారు బావ. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రాఘవరావు సరస్వతి దంపతులది అన్యోన్యమైన దాంపత్యం. వీళ్ళకి 50 ఎకరాల పొలం, చాలా పెద్ద మండువాలోగిలి ఇల్లు ఉన్నాయి. ఇక ఇంట్లో పాడి చక్కగా బంగారంలాగా పండే పొలం, ఆనందమైనటువంటి దాంపత్యం. వీళ్ళ దాంపత్యానికి గుర్తుగా వీళ్ళకి మొదట కొడుకు రామకృష్ణ పుట్టిన తర్వాత కొంతకాలానికి కూతురు జమున పుట్టారు. ఆ తర్వాత పిల్లలిద్దరినీ ఎంతో పద్ధతిగా పెంచి పెద్ద చేయాలనేది రాఘవరావు సరస్వతి కోరిక. చిన్నప్పటి నుంచి రామకృష్ణకి కాస్త మొండితనం, కోపం, పెంకితనం ఎక్కువ. కూతురు జమున చాలా మెతక, చాలా మంచిదే. కాలచక్ర ప్రవాహంలో రాను కొడుకు పెరిగి పెద్దవాడయ్యేసరికి అమ్మా నాన్నల్ని కూడా మాట్లాడనివ్వకుండా పెత్తనం తీసుకునేంత విపరీతమైన కోపదారిగా తయారైపోయాడు. ఎవరిని ఏమీ అనడు రామకృష్ణ. ఎవరిని కొట్టటాలో, తిట్టటాలో, లేదంటే గనక ఎవరినో ఏదో హింసించటాలో, దురలవాట్లో, వ్యసనాలు లేవు. కానీ మనిషికి తాను అనుకున్నదే జరగాలి అనే మూర్ఖత్వం, మొండితనం, పట్టుదల, తనే ఒక నియంతనే అనే అహంకారం, గర్విష్టిగా తయారయ్యాడు. ఇక కూతురు నిజం చెప్పాలంటే మెతకలో కూడా ఇంకా చాలా మెతక, చాలా సాఫ్ట్ నేచరు. ఏదున్నా అమ్మా నాన్నలు చెప్పిందే, అన్నయ్య చెప్పింది వింటం తప్ప నోరెత్తి గట్టిగా మాట్లాడదు జమున. అన్నయ్య అంటే భయం. ఎందుకంటే అన్నయ్యకి చాలా కోపం ఎక్కువ. నోట్లో మాటే కొట్టినట్టు వస్తుంది అన్నయ్యదే. దాంతో అన్నయ్య జోలికి అసలు వెళ్ళేది కాదు జమున. రామకృష్ణది డిగ్రీ అయిపోయాక కొడుకు పై చదువులు చదువుకోవటానికో, గవర్నమెంట్ ఉద్యోగాలు చేయటానికో ఇష్టత చూపించలేదు. పైగా ఉన్న ఒక్కగానొక్క కొడుకునే రేపు కూతురు పెళ్లి చేసుకొని వెళ్ళిపోద్ది, దూరాభారం పంపాలని వాళ్ళు అనుకోలే. 50 ఎకరాల పొలం ఉంది. దాంట్లో ఒక 20 మెట్ట పొలం, అది బాగా రేటు ఉంది. ఒక 30 ఎకరాలు మాగాని. ఆ 50ని 100 చేసుకుంటాడులే కొడుకే అని చెప్పి రాఘవరావు వ్యవసాయమే చేసుకోమన్నాడు కొడుకునే. ఆ తర్వాత కూతురికి సరస్వతి అసలు ఆ 50 ఎకరాల్లో నుంచి ఇద్దామని కూడా అనుకోలేదు. ఆవిడ స్త్రీధనంగా వస్తువు తెచ్చింది ఒక 10 ఎకరాలు. ఆ 10 ఎకరాల మీద పంట ఇన్ని సంవత్సరాలు రాఘవరావు ముట్టుకోకుండా ఆ 10కి తోడు ఆయన ఆ వచ్చేటటువంటి పంట డబ్బులు పెట్టి కూతురు కోసమని ఒక ల్యాండ్, బ్యాంకులో క్యాష్, ఆవిడకి పుట్టింటి అత్తింటి నగలు పెట్టినప్పుడు ఆవిడ పుట్టింటి నగలు కూతురు కానీ అత్తింటి నగలు కోడలు కానీ ఎప్పుడో అనేసుకుంది సరస్వతి. ఆ తర్వాత ఇలా రామకృష్ణయ్యకి ఇవ్వాల్సిన వాటాలు కూడా తనకున్న దాంట్లో నుంచి ఏవి చెల్లెలకు పంచాల్సినవి కూడా లేకుండానే అమ్మా నాన్నలు ఎవరి వాళ్ళకే పెట్టించారు. అమ్మా నాన్నలైనా సరే రామకృష్ణయ్య మాటే వినాలి, జమున అయినా సరే రామకృష్ణ మాటే వినాలి. రామకృష్ణకి ముందు పెళ్లి చేసేద్దాం, ఆడపిల్ల చిన్నది కదా అనే దాంతో రామకృష్ణకి ఒక సంబంధం చూసి పెళ్లి చేశారు. అమ్మాయి పేరు స్వరూప. చాలా చాలా మంచిదే, అందంగా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందంటే ఊళ్ళో వాళ్ళందరూ మీ కోడలు చక్కగా ఉంటుంది, సన్నగా ఉంటే చక్కనమ్మ చిక్కినా అందమేనన్నట్టు ఉంటుంది మీ కోడలు అనేంత మంచిదే. కల్లా కపటం లేనిది, బోలా మనిషే. రామకృష్ణయ్యకి ఎంత మొండితనం ఎక్కువ, స్వరూపకి అంత సర్దుకుపోయే తత్వం ఎక్కువ. ఇద్దరు నార్త్ పోలు సౌత్ పోలు అయినా కూడా పెళ్లి చేస్తే అత్తామామలకి కూతురు అయ్యింది. వాళ్ళని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది. మొగుడు మూర్ఖుడనే, మొండివాడని ఆవిడకి తెలుసు. తన మాటే నెగ్గాలనుకుంటాడని, తను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనుకుంటాడని తెలిసే అత్తమామలు కూడా మొగుడికి భయపడిపోతారని ఆవిడకి తెలుసు. దాంతోనే మొగుడికి ఆవిడ అసలు అనవసరమైన విషయాలు ఏమీ చెప్పదు. ఆయన వరకు టైంకి భోజనం పెట్టడం, మీద చేయించుకోవటం, ఆవిడనేమీ కొట్టడు, తిట్టడు. కాకపోతే ఆవిడ కూడా ఆయన ముందు నోరెత్తకూడదు, కళ్ళు ఎత్తకూడదు, ఆయన ముందు గట్టిగా మాట్లాడకూడదు. అవి ఆవిడెటు పట్టించుకోదు అసలు ఆయన విషయంలో. ఆ తర్వాత చెల్లెలకి అలా
ఇంటర్ అయిపోయిందో లేదో పెళ్లి చేసేయాలనేది రామకృష్ణ పట్టుదల. అయితే అమ్మా నాన్నలో మరి చిన్నపిల్ల కదయ్యా అంటే మీకేం తెలుసు ఊరుకోండి, ఈ రోజుల్లో ఆడపిల్లల్నే బయటికి పంపితే లేనిపోయిన తలకాయ నొప్పులన్నీ అన్న తర్వాత నేను చదువుకుంటానమ్మా, నేను చదువుకుంటాను నాన్న, అన్నయ్య నేను చదువుకుంటానన్నాక వీల్లేదు అనేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత స్వరూపే రామకృష్ణయ్యకి పడగదిలో ఇక ఆవిడ కూర్చొని ఒప్పించటం అయితేనేమి, బ్రతిమిలాడటం అయితేనేమి రామకృష్ణయ్యనే ఆడపడుచును చదివించడానికి ఒప్పించింది స్వరూప. అంతా దాంట్లో కూడా ఆడపడుచు సొంత కూతురులాగా చెల్లెల్లాగా ఉండేదే స్వరూపతో. ఆవిడ కూడా అంతే అభిమానంగా ప్రేమగా కన్న తల్లిలా చూసుకునేదే. ఇక రామకృష్ణయ్య పెళ్ళాం అడిగిందే అనే దాంతో, చెల్లెలు కోరిక అనే దాంతో సరేలెమ్మనమని ఒప్పుకున్నాడు డిగ్రీ కాలేజీలో వేయటానికి. ఆనందానికి అవధులు లేవు జమునకే. పద్ధతిగా చదువుకోనరా, వెధవేషాలేకు, కాళ్ళు చేతులు విరక్కొడతానని చెప్పాడు జాయిన్ చేసే రోజే. ఇక కాలేజీకి వెళ్ళి జమున చదువుకోవటం మొదలుపెట్టింది. జమున చాలా అందంగా ఉంటుంది, రామకృష్ణయ్య కూడా చక్కగా ఉంటాడు. అయితే జమున వెళ్ళిన కాలేజ్కే శ్రీనాథ్ అనే ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు కాలేజ్లో వచ్చే. ఆ శ్రీనాథ్ చూసిన ఫస్ట్ లుక్లోనే జమునతో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే లవ్లో పడిపోయాడు. ఆ లవ్లో పడిపోయిన అతను జమునని చూస్తూ ఉండేవాడు, జమున వెనకాలే ఫాలో అవుతూ ఉండేవాడు. జమునకి అవి ఇవి కొని తీసుకోమని ఇస్తూ ఉంటే ఏంటిదంతా అసలు అని పట్టించుకునేది కాదు. వాళ్ళ అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడేమోనని, ఎందుకు నువ్వు నా వెనకాలే పడతావు, ఎందుకు నువ్వు క్లాసులో కూడా నన్ను చూస్తూ ఉంటావు, ఎందుకో చెప్పనా అంటే నేను నిన్ను చూస్తున్నానంటే నీకు నేను చూస్తున్నాననే విషయం నువ్వు చూడకుండా ఎలా తెలిసిందే, అదేంటి అలా మాట్లాడతావు, ఒక వ్యక్తి మన వైపు అదే పనిగా చూస్తుంటే ఏంటా అని చూడమా ఏంటి, చూస్తున్నావు కదా మరి, అయితే నేను నిన్నెందుకు చూస్తున్నానో నీ వెనకాల ఎందుకు ఫాలో అవుతున్నానో చెప్పనా మరి, నీకు చెప్పేసేదా, చెప్తున్నా అయితే అనేసరికి ఎక్కడ ప్రేమిస్తున్నానని చెప్తాడేమోనని అక్కడి నుంచి పారిపోయేది జమున. శ్రీనాథ్కి నవ్వు వచ్చి ఆయన పకాపక నవ్వుకునేవాడు. ఆ తర్వాత జమున అతని గురించి తెలుసుకున్నట్లుగా బాగానే ఆరా తీసి బాగానే తెలుసుకుంది. శ్రీనాథ్ వాళ్ళు చాలా కోటీశ్వర్లు, జమీందారులు, వాళ్ళకి బోలెడంత వ్యాపారాలు, స్థిరచరాస్తులు బాగా ఉన్నాయి. అమ్మా నాన్నలకి ఇద్దరే కొడుకులు. శ్రీనాథ్ వాళ్ళ అన్నయ్య శ్రీనాథ్ ఇద్దరే. శ్రీనాథ్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఒకరోజు కాలేజీకి వచ్చే జమున అటుగా వెళుతుంటే శ్రీనాథ్ ఏదో మాట్లాడుతుంటే జమున వైపు చూస్తుంటే తలంచుకొని వెళ్ళిపోయింది జమున. ఆ తర్వాత ఇక శ్రీనాథ్కి చెడు వ్యసనాలు ఏవీ లేవు, స్నేహితులతో సరదాగా మాట్లాడతాడన్న మాటే కానీ ఆయన ఎంతసేపు కూడా సిగరెట్లు తాగటాలు, మందు తాగటాలు, మిగతా అమ్మాయిలతో వెకిలి వేషాలు వేయటాలు అలాంటివి ఏమీ చేయడని జమున తన ఇన్వెస్టిగేషన్ తను బాగానే ఒక అబ్బాయి గురించి చేసుకునేంతలో చేసుకుందే. ఆయన కవితలు రాయటం, వర్ణించటం, జమునని నీ నడుము అలా ఉందని, నీ జడ ఇలా ఉందని, నీ జడ వెనకాల తగిలే చోట అలా ఉందని, నీ పాదాలు ఇలా ఉన్నాయి, కళ్ళు ఇలా ఉన్నాయి అని రాస్తే అవి బుక్లో పెట్టేవాడు తీసుకొచ్చే. ఇష్టం లేదు అంటూనే వాటిని చదువుకొని జాగ్రత్తగా దాచుకునేదే. లవ్ లెటర్ రాసేవాడు, తిప్పి రాసేది కాదు, తిప్పి మాట్లాడేది కాదు. డైరెక్ట్గా మాట్లాడితే పారిపోద్దని భయపడుతుందని పక్క ఫ్రెండ్స్తో చెప్పినట్టుగా చెప్తూ, ఈరోజు నువ్వు ఈ చీర కట్టుకున్నావు, ఏమన్నా ఉన్నావా, నీ నడుము ఏమన్నా ఉందా అంటే సిగ్గనిపించేది కానీ మళ్ళీ వెంటనే వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చి భయం అనిపించి అక్కడి నుంచి పారిపోయేదే. ఆ తర్వాత ఇలా కొన్ని రోజులు గడిచాక జమున కూడా ఆయన్ని గాఢంగా ప్రేమించడం మొదలుపెట్టిందే. ఆయన కోసమే రోజుకొక రకంగా ముస్తాబై వెళ్ళి కళ్ళు ఆయన కోసం వెతికేవి, చూస్తున్నాడా లేదా అనే. వెనక నుంచి వచ్చే హలో అనే పాటికి అక్కడి నుంచి పారిపోయేదే. లైబ్రరీకి వెళితే లైబ్రరీలో చెరొక నావెల్ తీసుకుని కూర్చొని అది చదువుకుంటూ అందులో ఉన్న ప్రేమ వాక్యాలు మాట్లాడుతున్నట్టుగా చెప్పేవాడు ఈవిడికే. విని ముడిసిపోయి సిగ్గుపడి వచ్చేదే అక్కడి నుంచే. ఇలా 3 సంవత్సరాలు ఇద్దరు చాలా డీప్గా క్లోజ్గా ప్రేమించేసుకున్నారు. ఐ లవ్ యూ అని ఆయన చెప్పలేదు, భయపడుద్ది పారిపోద్ది అని చెప్పి. ఆ రోజు కాలేజీలో లాస్ట్ వర్కింగ్ డే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎక్కడా బయటికి తీసుకెళ్ళి చెప్దామన్నా జమున బయటికి రాదు అనే దాంతో కాలేజీలో ఆ రోజుల్లో అది చాలా పెద్ద విషయం కదా, అందరూ ప్రిన్సిపళ్ళు, లెక్చరర్లు, మిగతా కో స్టూడెంట్స్ అందరి బుద్ధే ఆవిడికి
నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అని చెప్పి ఆవిడ కోసమని ఆ రోజుల్లోనే ఆయన ఒక ఉంగరం తీసుకొచ్చి ఆవిడ చేతికి తొడిగేసేపాటికి ఏంటిదంతా అనేసరికి అందరూ అదోలా చూస్తుంటే భయం వేసి టెన్షన్ వేసిందే. వెళ్ళిపోబోతుంటే చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకొని నువ్వు దొంగ వేషాలేకో, 3 సంవత్సరాల నుంచి నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలీదు, దొంగ చూపులు చూస్తూ కొంటి చూపులు చూస్తూ నాకు బాగానే వలేసి నన్ను బాగానే గాలం వేసి నీకు బాగానే వశీకరణం చేసేసుకున్నావులే. కానీ ఒక విషయం చెప్పంటావా, మాకు పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి, తినాగొడవ ఆస్తిపాస్తులకి ఏ లోటు లేదు, మా క్యాస్ట్ ఇదే, మీ క్యాస్ట్కి మా క్యాస్ట్కి పెద్ద డిఫరెన్స్ కూడా ఏమీ లేదు. ఇక నా విషయం అంటావా, నా హైటు వెయిటు పర్సనాలిటీ నా అందం నీకు కనపడతానే ఉన్నాయి, నాకు ఏ చెడు వ్యసనాలు లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఓపెన్గా నీకు నేను ఏదున్నా స్ట్రైట్గా మాట్లాడే మనిషినే, మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి నటించను, నా మనసంతా నువ్వే ఉన్నావు, నిన్ను తప్ప ఎవరినే ప్రేమించే ఉద్దేశము లేదు, పెళ్లి చేసుకునే ఉద్దేశము లేదు, నువ్వంటే నాకు అంత ఇష్టం, నేను చాలా బాగా చూసుకుంటాను, పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. ఆ రోజు మా అమ్మ నాన్నల్ని ఎందుకు తీసుకొచ్చాను అనుకుంటున్నావు, నిన్ను చూపించడానికే. రేపొద్దున వాళ్ళు మళ్ళీ ఎలాంటి డిస్టర్బెన్స్ పెట్టకూడదు, పెట్టినా నేను వినననుకో, వాళ్ళు కూడా నిన్ను చూడగానే మా ఇంటి కోడలుగా వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేశారు. ఇక నా ఫ్యామిలీ గురించి అంటావా, మా అమ్మ నాన్న అన్నయ్య వదిన, అన్నయ్యకి వదిన కూడా పేద ఇంటి పిల్లే, వదిన విషయంలో చూసిందల్లా క్యాస్ట్ ఒకటే అనే విషయం తప్ప ఇంకేమీ చూడలేదు. పేదింటి పిల్లే అయినా మా వదిన అరుణని మా పెద్దన్నయ్యకి ఇచ్చి పెళ్లి జరిపించారు. వాళ్ళు హ్యాపీగానే కాపురం చేసుకుంటున్నారు. వాళ్ళకి ఒక బాబు కూడా ఆకాష్. ఇక నువ్వు నేను లైఫ్ అంతా హ్యాపీగా చూసుకుంటాను. నేనేమి పోరంబొకల విధవనో పోకిరి విధవనో కాదో, నాకు వ్యాపారం పట్ల ఒక అవగాహన ఉందే, బిజినెస్ చూసుకుంటాను, నేనేమి ఖాళీగా ఉండను, అర్థం అవుతుందిగా నేను చెప్పేది అని చెప్పిన తర్వాత జమున మాట్లాడకుండా నిలువుగుడ్లు వేసుకొని అలా చూస్తుంటే ఆ కళ్ళు అలా పెట్టుకొని చూడకు, మా అమ్మ నాన్న వద్దాం అనుకుంటున్నారు, మీ ఇంటికి వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నారు, అప్పుడు కూడా ఇలాగే ఉంటావా బేల చూపులు చూసుకుంటూ, అయితే రమ్మను అనే విసురుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత జమున దారిబారికి వెళుతూ నిజంగానే వస్తాడా, నిజంగానే తీసుకొస్తాడా ఏమో, ఇన్నాళ్ళు అలా చూస్తూ ఉండేపాటికి ఏమీ లేదు కానీ అలా చెప్పేస్తారా అందరి ముందో, అన్నయ్యకి ఈ విషయం తెలిసిందంటే నన్ను బతకనిస్తాడా అనుకుంటూనే ఇంటి దగ్గరికి వచ్చేపాటికి ఇంటి దగ్గర మాట్లాడుతూ కూర్చున్నాడు రామకృష్ణ. ఎవరో చాలామంది వచ్చేసరికి అదిగో తనే మా చెల్లెలు అనేసరికి నమస్కారం పెట్టు అంటే నమస్తే అండి అన్నాక అమ్మాయికి ఏమైంది, కుందనపు బొమ్మలాగా ఉందని అవతల వాళ్ళు అంటుంటే ఆలస్యమైందే అంటే ఆఖరి పరీక్ష కదా అన్నయ్య ఈరోజు అని చెప్పిందే. చెప్పిన తర్వాత ఎవరమ్మా ఎవరు వదిన వీళ్ళంతా అంటే మీ అన్నయ్య నీ కోసం పెళ్లి సంబంధం చూశాడంట, సంవత్సరం నుంచి చూస్తున్నాడంట, వాళ్ళకి మాటిచ్చేశాడంట, వాళ్ళు నిన్ను చూడకముందే పెళ్లికి సరే అన్నారు, కట్న కానుకల గురించి మాట్లాడుతున్నాడు కూర్చొని, అత్తయ్యదంతా నీకే ఇవ్వాలనే అనుకున్నారు కదా, వాళ్ళు ఇంకా ఏదో అడుగుతున్నట్టున్నారమ్మా, మరి ఈయనేదో చెప్తున్నారు అనేసరికి పెళ్లి చూపులా పెళ్ళా అనేసరికి మాటిచ్చేశాడంటే మీ అన్నయ్య అంటే మాటిచ్చేశాడా అని ప్రాణమంతా శ్రీనాథ్ చుట్టూనే కొట్టుకుంటూ వస్తాడా రాడా వస్తాడా రాడా, ఒకవేళ వస్తే అన్నయ్య ఏమంటాడు మాటిచ్చాడు కాబట్టి అనుకుంటూ ఉండగానే తెల్లాడేసరికి శ్రీనాథ్ వాళ్ళ అమ్మ నాన్నల్ని అన్నా వదినల్ని వెంట పెట్టుకొని సంబంధం అడగటానికని వస్తే వాళ్ళు నమస్కారం చెప్పి పరిచయం చేసుకొని మీ చెల్లెల్ని మా అబ్బాయికి అడుగుదామని వచ్చామనేపాటికి వీల్లేదండి, నేను మా చెల్లెల్ని వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తానని చెప్పి మాట ఇచ్చేసాను, ఆ సంబంధమే మేము ఖాయం చేసేసుకున్నాం అంటే మాకేమీ కట్న కానుకలు అక్కర్లేదు బాబు, అమ్మాయిని పంపిస్తే చాలు, కోడలిగా కాదు కూతురుగా చూసుకుంటాం, మావి జమీను కుటుంబాలయ్యా అని అడిగితే మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి మా ఇంటికి వచ్చి మా పిల్లని మీరే దేహి అని అడిగారు కాబట్టి ఒక మాట చెప్తా, మాట ఇచ్చిన తర్వాత మాట వెనక్కి తీసుకునే అలవాటు ఈ రామకృష్ణకి లేదు, మీరు
మీరు ఇంకా పెళ్ళి కాబోయే అమ్మాయిని మీ కోడల్ని చేయమనమని అడగటం మీ సంస్కారం కాదు. మీరు ఇంకేమీ అనుకోకుండా మర్యాదగా వెళితే మంచిదే. నేనైతే మాత్రం మీ అబ్బాయికి ఇచ్చి మా చెల్లెల్ని చెయ్యాలనుకోవటం లేదు, చెయ్యను, ఇది నా నిర్ణయం అని చెప్పేశాడు. అలా మాట్లాడతారేంటండి? మేమిద్దరం ప్రేమించుకున్నామని చెప్తుంటే, ఒకళ్ళకొకళ్ళు మనసిచ్చి పుచ్చుకున్నామని చెప్తుంటే అని శ్రీనాథ్ అనేసరికి జమున వైపు చూస్తే తల దించేసిందే. జమున మీద కోపం వచ్చి కళ్ళు ఎర్రగా అయిపోయి రామకృష్ణ జమునను కొట్టడానికని చెయ్యెత్తొస్తే జముననే పక్కకి తోసేసేపాటికి ఆ దెబ్బ స్వరూప చెంప మీద పడిందే. పడేసరికి ఇంకొక మాట మీరు మాట్లాడినా మర్యాదగా ఉండదు. ఏ ప్రేమ వ్యవహారాలు ఇలాంటివి నాకు అసలు నచ్చవు. నేను చెప్పిన వాడిని, నేను మెచ్చిన వాడిని అది చేసుకొని తీరాలి, ఇది నా నిర్ణయం, మీరు ముందు బయటికి నడవండి అనేశాడు రామకృష్ణ. శ్రీనాథ్ వాళ్ళ అమ్మ నాన్నలో అతను అలా మాట్లాడితే మనం ఏం చేయగలం నాయన? మనమేమైనా అమ్మాయిని వద్దనుకుంటున్నామా చెప్పు? అయినా అమ్మాయి మాకు నచ్చింది, మా ఇంటి కోడలుగా జీవితాంతం అమ్మాయి ఉండాల్సింది మన ఇంట్లో. అలా మాట్లాడితే ఏం చేస్తాం అంటే వాళ్ళన్న ఈలోపు తమ్ముడు నీకు విషయం చెప్పనా, నేను నీ అన్నయ్యలా కాదురా, నేను నీకు తండ్రిలో ఒక మాట చెప్తా, అమ్మాయికి ధైర్యం ఉంటే కనుక వచ్చేసేమని తమ్ముడు, సంతోషంగా పెళ్లి చేసుకొని చూసుకుందో కానీ ఒరే లేచిపోయి రమ్మను చెప్తున్నావా అన్నాక తప్పేముందమ్మా, మన తమ్ముడేమైనా చెడ్డోడా, మనమేమైనా అమ్మాయిని ఆరళ్ళు పెడతామా అనేసరికి వదిలేలేరా పోనీ అనేసరికి ఎందుకు వదులుతాను, వదిలే అలవాటే లేదే నాకు, దాన్ని నేను అంత ప్రేమిస్తే 3 సంవత్సరాలు వదిలేసేటట్టయితే ప్రేమించేవాడినే కాదన్నాడు శ్రీనాథ్. ఆ తర్వాత ఎవరో ఒకళ్ళని పిలిపించి ఉత్తరం రాసి పంపించి జమునని బయట కలిశాడు. ఇలాగే దేప్రమొహం వేసుకొని నుంచుంటావా నువ్వు, ఉలుకు పలుకు లేకుండా ఇప్పుడైనా చెప్పవా నన్ను ప్రేమించాననే విషయం? ఏమే నన్ను ప్రేమించకుండానే దొంగ చూపులు చూసావా, నేను రాసిన కవితలన్నీ దాచుకున్నావా, నా కోసమే రెడీ అయ్యి వచ్చి నా కోసం అని బొడ్డు కిందకి చీర కట్టుకొని వచ్చి, నా కోసం అని తల్లో పూలు పెట్టుకొని వచ్చి, నా కోసం అనే ముస్తాబాయ్ వచ్చి దొంగ చూపులు చూసేదానివా క్లాసులో? నేను రాసిన కవితలన్నీ తీసుకెళ్ళి అంత జాగ్రత్తగా దాచుకున్నావా నువ్వు అనేపాటికి ఆవిడేం మాట్లాడకుండా తల దించేసి నుంచుందే. అంటే ఇప్పుడు నన్ను ప్రేమించి మనసులో నన్ను పెట్టుకొని వేరే వాడితో శరీరాన్ని పంచుకోగలను అంటావు నువ్వు, కానీ నీతో మాత్రం నేను మానసికంగా నా కలల్లో నేను ప్రతిరోజు నిన్ను చూస్తూనే కాపురం చేశాను. నేను నిన్ను ఎలా వర్ణించానో, నీ నడుము అలా ఉంటుందని, పెదవులు ఇలా ఉంటాయని, కళ్ళు ఇలా ఉంటాయని, నీ పాదాలు ఇలా ఉంటాయని ఒక మగాడు ఒక ఆడదాన్ని అలా వర్ణించాడంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత దూరం వెళ్ళుండాలి. మనసులోనే నేను నీతో కాపురం చేయటం అయిపోయింది, శోభనం చేసుకోవటం అయిపోయింది, పిల్లల్ని కంటం అయిపోయింది. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు జమున, నేను నిన్ను గుండెల్లో పెట్టుకొని మహారాణిలా చూసుకుంటాను, ఇంట్లో నుంచి వచ్చేసే. లేదు కాదు కూడదు అన్నావు అనుకో జీవితంలో మళ్ళీ నీ ముఖం చూడను, అలాగే నేను ఇంకొక స్త్రీని నా జీవితంలోకి రానివ్వను. నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకున్నా నన్ను తలుచుకోకుండా వాడితో నువ్వు కాపురం చేసేటట్టయితేనే చేసుకో, లేదంటే అది కాపురం అవ్వదు, వ్యభిచారం అవుద్దు అన్నాడు ఆయన. అన్నాక ఇంటికి వచ్చిన జమునకి మనసులో లేదు, తను ఆయన్ని ప్రేమించిందే, అది నిజం, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిందే. ఆయన రాసిన కవితలు, లవ్ లెటర్స్ అన్నీ తీసి చదువుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చిందే. ఆయన ఫోటో చూసుకొని గొక్క పెట్టి ఏడ్చిందే. ఆ తర్వాత బ్యాగ్ సర్దేసుకొని ఒకరోజు ఇంట్లో నుంచి గోడ దూకి పారిపోదామని లేసేసరికి స్వరూప లేచి ఆశ్చర్యపోయింది. ఆడపడుచు వైపు చూసి ఎక్కడికమ్మా ఏంటిదంటే ఏం మాట్లాడకుండా తలదించుకొని కాళ్ళు పట్టుకుంటాను వదిన, అన్నయ్యని లేపొద్దు చెప్పొద్దు, నీకు దండం పెడతానంటే లేపనులే చెప్పనులే, కానీ అతను మంచోడేనా, నిన్ను బాగా చూసుకుంటాడా, ఇలా వచ్చేసావని వాళ్ళ అమ్మ నాన్నలు ఏమనరుగా అమ్మ, లేచిపోయొచ్చావు అది ఇది అనే, నిన్ను కొట్టడుగా తిట్టడుగా చెడు వ్యసనాలు ఏమీ లేవుగా అంటే చచ్చా అలాంటి వాళ్ళు కాదు వదిన అంటే, సరే అయితే నువ్వు గోడ దూకబాకు మోతొస్తుందని దొడ్డిగుమ్మం తలుపు తీసి వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళి నగలన్నీ మూట కట్టి వద్దు వదిన ఆయన ఏం తేవద్దన్నారు, వాళ్ళేదో ఈ నగల కోసం కక్కుర్తి పడ్డారని కాదు, మా జ్ఞాపకంగా ఉంటే ఉంచుకో, ఎటు మీ అన్నయ్య ఇక నిన్ను రానివ్వడు అని నాకు గ్యారంటీ ఉంది. వెంటనే రెండో విషయం, రేపొద్దున పెద్ద భూకంపమే జరిగిపోద్ది ఇక్కడ, నువ్వు వీలైతే ఈరోజే వెళ్ళిపోయి రేపటికల్లా పెళ్లి చేసేసుకోవే, వెళ్ళిపో అని చెప్పి ఆడపడుచుని పంపించేసి ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకుంది స్వరూప. తెల్లారు లేసేపాటికి నిజంగానే ఇక్కడ పెద్ద ప్రళయ తాండవం చేసేసాడు రామకృష్ణ. అమ్మా నాన్నల్ని కూతుర్ని కనంగానే సరే పెంచటం చేత కాలేదు, ఏమమ్మా
అమ్మా నాన్నలు అంటారు, నువ్వు అసలు ఆడదానివేనమ్మా, ఆడపిల్లని పెంచే విధానం ఇదేనా అని వాళ్ళ అమ్మని నాన్న అడిగితే వాళ్ళు తలలు దించేశారు. ఇక పెళ్లి సంబంధం కుదుర్చుకున్న వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సి వచ్చిందనే, మీ చెల్లెలు వేరే వాడిని ప్రేమించినప్పుడు మాతో ఎందుకు సంబంధం మాట్లాడుకున్నావు, ఆడపిల్లని పెంచడం రాలేదా అని అడిగేపాటికి అదో పెద్ద అవమానంగా అనుకోని అసలు దీనంతటే కారణం నువ్వని భార్య మీద చెయ్యెత్తెళ్తే, ఒకసారి కొడితే ఊరుకున్నాను కదా అని పద్దాకు కొడితే నేను ఊరుకోను, నేనేం చేశాను అసలు కారణం లేకుండా, అయినా దాని మనసులో ఎవరైనా ఉన్నారా లేరా అని తెలుసుకోకుండా సంబంధాలు మాట్లాడేసుకుంటే ఎట్లాగా, నీ మనసులో కూడా ఎవరైనా ఉన్నారంటే నాకు ముందు ఉంటే నేను చేసుకునేందుకు ఇక్కడికి వచ్చి తిప్పలు పట్టం అంటే నువ్వు కూడా లేచిపోయేదానివా, లేచిపోయారు అంటమే కానీ అదేదో వాళ్ళ ఇంటికి వచ్చి పద్ధతిగా అడిగినప్పుడు ఒప్పుకొని ఉంటే ఇవన్నీ జరిగేవి కాదుగా అత్తగారు, జరిగేవి కాదుగా మామగారు, ఆ మాటలు మాత్రం మాట్లాడరు, అహంకారాలు పొగర్లో అంటారు కానీ ఎవరికి లేవు ఇక్కడ అనేసింది ఆవిడ. నువ్వే దాన్ని కాలేజీలో చదివించమన్నావు, నువ్వే దాన్ని బయటకు వదిలావు, పంజరంలో ప్యారెట్లా పెట్టి నేను పెంచుతుంటే కాదని దాన్ని స్వేచ్ఛా విహంగాన్ని చేసి బయటకు వదిలితే ఆడ ఎలాగే తయారవుతుంది అని చదివి పాఠం ఇలా కొన్నాళ్ల పాటు పాఠం చదివాడు. ఈలోపు అక్కడికి వెళ్ళిన జమునని శ్రీనాథ్ పెళ్లి చేసుకున్నాడని, చాలా బాగా చూసుకుంటున్నాడని టాక్ కూడా వచ్చిందే. ఇక ఆ తర్వాత వాళ్ళ అత్తమామలు ఆవిడని కోడలుగా కాదు కూతురుగా చూసుకుంటున్నారని పెద్ద ప్యాలెస్ లాంటి భవంతిలో ఆవిడ సంతోషంగా భర్తతో అత్తమామలతో ఆనందంగా ఉంటుందని తెలిసిందే. ఏం తెలిసినా సరే చెల్లెల్ని మాత్రం ఎన్నిసార్లు అమ్మా నాన్నలు బతిమిలాడినా అదేమీ కాని పని చేయలేదుగా, తప్పు చేయలేదుగా అన్నా సరే సిగ్గులేదు, లేచిపోయిన దాని గురించి పైగా ఇంట్లో రోజు మీటింగులు పెట్టి మాట్లాడుకోవటానికి, అది ఏ రోజైతే నన్ను కాదని నేను ఇచ్చిన మాటను తోసిపుచ్చి వెళ్ళిపోయిందో ఆ రోజే అది చచ్చినట్టంటే పర్లేదులే, అది ఇష్టం లేనోడిని చేసుకొని రోజు చచ్చే కన్నా ఇలా ఉంటమే ఆనందంలే అనేసి వెళ్ళిపోయేది స్వరూప. దీన్ని తీసుకొస్తే దీన్ని అలా తీసుకొచ్చి చేశారు నాకు, అది చూస్తే అలాగా చెల్లి పెళ్ళామే ఒక మగాడు ఎక్కడో ఓడిపోడు, ఇంట్లో తల్లి అనే దాని దగ్గర, చెల్లి అనే దాని దగ్గర, పెళ్ళాం అనే దాని దగ్గర ఓడిపోతాడంటే రేపు కూతుళ్ళు పుడితే ఏం చేస్తావురా అంది ఒక్కసారిగా రామకృష్ణ తల్లి. నా కూతుళ్ళని నాలాగే పెంచుతానులే, అన్నీ మనం అనుకున్నట్టే జరిగిపోతే దేవుడు ఎందుకో ఏమత్తయ్యా అంది స్వరూప. పళ్ళు రాలుతాయే నీకు అన్న తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ స్వరూప ప్రెగ్నెంట్ అయిన స్వరూప మొదటి కాన్పులో కూతుర్ని కన్నదే. అదేంటే కొడుకుని కనలేదు అంటే మగాళ్ళ వల్లేనంటండి ఆడవాళ్ళు గర్భవతులు అయ్యేది. నాకు తెలిసినంత వరకు సృష్టిలో సైన్స్ పరంగా అదే రాసుంది. మరి మీరు మగపిల్లాన్ని ఇవ్వకపోతే నేనేం చేయను, ఈసారి ఇచ్చేది దొర్లేండి అంటే ఏంటే వెటకారమా, నువ్వే కొడుకునివ్వలేక నన్ను అంటున్నావేంటి, కొడుకుని కనలేదనే కదమ్మా ఇది అడిగింది. అదేమడిగినా న్యాయంగానే అడుగుతలేరా అన్నాక ఆ పుట్టిన పాప చాలా అందంగా ఉంటే రూప అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ గర్భవతి అయింది స్వరూప. ఈసారి కూతురే పుట్టిన తర్వాత కొడుకు పుట్టేంత వరకు కందుగానిలేవే నువ్వు అన్నాడు రామకృష్ణ. అయ్యో మా నాన్న నాకు ఆరోగ్యం బాగోట్లేదని, అంతమంది పిల్లల్ని కనకూడదని ఆపరేషన్ చేయించి పంపించేశాడే. నీ బాబు నువ్వు పైకి కనపడరు కానీ చాలా మ్యాటర్ ఉంటుంది మీలో అన్న తర్వాత మగపిల్లాడైతే ఏంది ఆడపిల్ల అయితే ఏందయ్యా, ఇద్దరు పుట్టారు కదరా మహాలక్ష్ములు అన్న తర్వాత దీని పని అలాగుంది అని వాళ్ళ అమ్మా నాన్నల్ని రోజు లేచిపోయిన చెల్లెల గురించి తిడుతూనే ఇలా కాలచక్ర ప్రవాహంలో పెద్దమ్మాయి వాళ్ళ అమ్మలాగా, రెండో అమ్మాయి అచ్చుగుద్దినట్టు రామకృష్ణయ్యలాగా పెరిగి పెద్ద అవటం మొదలుపెట్టారు. పెద్దమ్మాయి రూపానికి ఎంత అందంగా ఉంటుందో, చాలా సాఫ్ట్, చాలా సెన్సిటివ్, చాలా మంచిదే. నిజం చెప్పాలంటే తెలివైంది, చాలా బాగా చదువుద్ది, వినయం విధేయత సంస్కారం ఉన్న పిల్లలా పెరిగితే చిన్నమ్మాయే కావేరికి వాళ్ళ నాన్నలాగా అహంకారం, గర్వం, మొండితనం, కోపం, పెంకితనం, ర్యాష్గా ఉండే యాటిట్యూడ్, పెద్దవాళ్ళకి ఎదురు సమాధానాలు చెప్పడం, ఎంత మాట పడితే అంత మాటే మాట్లాడటం, నువ్వెంత అన్నట్టు బిహేవ్ చేయటం బాగా అలవాటు కావేరికి. చిన్నప్పటి నుంచి పటా పడేవి స్వరూప చేతిలో. కావేరికి తన్నులు. ఎందుకే దాన్ని కొడతావు అంటే
చిన్నవాళ్ళని కొట్టలేక పెద్దవాళ్ళని కొట్టలేకపోతే ఎలాగా, అంత పొగరబట్టి కొట్టుకుంటుంటే అనకూడదులే, కానీ పెద్దోళ్ళని ఎదురు తిరిగి కొట్టలేం. మనకన్నా పెద్దోళ్ళవనే గర్వాలు, పొగర్లు, అహంకారాలు చూపించి తొక్కేస్తారు ఎదుటి వాళ్ళని. ఇది ఆడది, పెద్ద చిన్న మర్యాద లేకుండా రేపు ఒక ఇంటికి వెళ్ళాల్సిందే. ఆడపిల్లకి తల్లి భయం ఉండాలి కదూ, అందుకే కొడుతున్నాలే అనేది స్వరూప. నన్ను చేయలేని అన్నీ దాన్ని జయికే నువ్వు, తెలిసినప్పుడు అడక్కలే నువ్వు అనేసేది ఆవిడ. ఆ తర్వాత నాన్న గురించి తెలిసి కూడా ఎందుకమ్మా నువ్వు అంటే, ఏంటే తెలిసేదే, ఇలా నువ్వు మెత్తగా ఉండబాకే, ఇలా ఉన్నాను కాబట్టి తొక్కేశాడు నన్ను మీ నాన్న అనేది ఆవిడ. ప్రతిదానికి ఎదురు సమాధానాలు చెప్తూ నాన్నకి చెప్తా ఉండు, మీ ఇద్దరు ఇలా అనుకుంటున్నారని నాన్న గురించే. చెప్పవే చెప్పని చెల్లుని వేసేదే స్వరూప కావేరినే. ఇలా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతో పెద్దమ్మాయి రూప పెద్ద మనిషి అయినప్పుడు మేనత్త చేయాల్సిన క్రతువులు 2 ఉంటాయి. మేనత్తని పిలిపించాలి కదా అని చెప్పి ఊళ్ళో వాళ్ళంతా చుట్టాలు బంధువులు అన్న, నాకు చెల్లెలు ఎప్పుడో చచ్చిపోయింది, ఏం మాటలు రా మాటలు అని వాళ్ళమ్మ నాన్నలో చుట్టాలందరూ అంటే, నిజమేగా నేను మాట్లాడింది అబద్ధమే ఉందే, బతికున్నట్టే ఉందా ఏంటి, అది చేసిన పనులు కానీ అది కానీ అని ఒకవైపున చెల్లెల్ని తిట్టే పిల్ల పెద్ద మనిషి ఫంక్షన్కి పిలవలేదు. పిల్ల పెద్ద మనిషి అయిపోయిన కొంతకాలానికి రాఘవరావు, పిల్ల 10th క్లాస్ అయిపోయే టయానికి సరస్వతి, ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తిట్టించుకొని కొడుకుతో మొత్తానికి కాలం చేశారు. ఆ తరువాత పెద్దమ్మాయి 10th అయిపోయి ఇంటర్మీడియట్కి కాలేజీకి వెళ్ళేటప్పుడే వెధవేషాలు వేసి ఆ పోయిన మీ అత్తలాగా ప్రేమలు ప్రేమాయణాలు అని లేచిపోటాలని వెధవేషాలు వేస్తే మీ అమ్మని నరికేస్తా జాగ్రత్త అని చెప్పాడు. అదేదో నా పెద్ద కూతురికే చెప్తావే నువ్వంటే, నా చిన్న కూతురు అచ్చం నాలా కదవే, నిజమేలే, దీన్నెవడు ప్రేమిస్తాడు, ఇదెవడికి నచ్చుద్ది, ఒకవేళ దీన్నెవడైనా ప్రేమించాలన్నా కూడా అనేసింది స్వరూప. ఆ తర్వాత పెద్దమ్మాయి కాలేజీకి వెళితే ఆ అమ్మాయి అణకువగా ఉండటమో, నెమ్మదిగా ఉండటమో, ఓర్పు సహనాలతో ఉండటమో, బాగా చదవటమో, మంచి క్యాష్లో పుట్టటమో, వెనకమాల స్థితిగతులు బాగానే ఉండటమో, అందంగా ఉండటమో, చాలామంది అబ్బాయిలు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసినా వాళ్ళ నాన్న గురించి తెలుసు కాబట్టి ఆ అమ్మాయి ఎవరిని ఓకే చేయలేదు. అంతా దాంట్లో ఆ అమ్మాయిది MTech వరకు చదువు పూర్తయిపోయింది. ఆవిడ ఒక రోజున, ఏమ్మా ఎవరో ఇష్టపడట్లేదా అంటే, చాలామంది చెప్తా ఉంటారమ్మా, చెప్పేవాళ్ళందరినీ మనం ఓకే చేయకూడదు. ఆ రోజుల్లో అత్తయ్య మావయ్యని ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందనేది నాన్న వాదన. కానీ అక్కడ నాకు అర్థమైంది ఒకటే, జమున అత్తయ్య శ్రీనాథ్ మావయ్యతో వెళ్ళిపోయినా అక్కడ ఆవిడకి పెద్ద పీట వేసి చాలా పెద్ద మనసుతో అత్తామామలు పుట్టింటి వాళ్ళని కాదనుకుని కాలదన్నుకొని వచ్చిందనే, లేచిపోయి వచ్చిందని ఒక్క రోజున కూడా ఒక్క మాట దెప్పనివ్వకుండా ఆయన చూసుకున్నాడు. మాట వరుసకైనా అత్తని ఒక మాట అనకుండా వాళ్ళు చూసుకున్నారు కాబట్టే అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అత్తయ్య ఆ ఇంట్లో ఉండగలుగుతోందని, ఊడంతా చుట్టాలు బంధువులు అంతా అత్త మహారాణిలా ఉంటోందని, మావయ్య అంత బాగా చూసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలామంది వెధవలు ఎలా ఉన్నారో తెలుసా అమ్మా, అయితే అందం చూసి, లేదా వెనకమాల ఫినాన్షియల్ పొజిషన్ చూసే, లేదా చదువుతారు కాబట్టి రేపొద్దున ఉద్యోగాలు చేస్తారు, జీతాలు వస్తాయనే, నెమ్మదిగా ఉంటే తొక్కేయొచ్చనే, చెప్పు చేతల్లో పెట్టొచ్చనే, కాళ్ళ దగ్గర వాళ్ళని దాసీలుగా పడేసి ఉంచొచ్చనే, లేదా కొన్నాళ్ల పాటు వాడుకునే వాళ్ళేదో టిష్యూ పేపర్లు చూయింగంలు అయినట్టు వదిలేయాలనే, లేదా ఇక ఫార్మాలిటీగా పెళ్లి చేసుకునే వాళ్ళు కట్నాలు కానుకల కోసం చేసుకుని ఆ తర్వాత ఒక కామన్ లైఫ్, రోజు రాత్రిపూట ఒంటి మీద చెయ్యడం, పొద్దున్నే ఇంటి పని వంట పని, అత్తామామలు ఆడపడుచులు మరుదులు చుట్టాలు బంధువులు తోడుకోడళ్ళు, ఆ తర్వాత ఉద్యోగాలకు వెళ్ళి రావటం, ఇంటి పనులన్నీ చేసుకోవటం, బాధ్యతలన్నీ తీసుకోవటం, కడుపులు పిల్లలు అయిపోయిన తర్వాత అందరినీ ఉద్ధరించుకుంటూ ప్రతి రాత్రి శరీరాలు కలుస్తే అందులో ప్రేమ ఉందా లేదా అన్నది అనవసరం. ఇక ప్రతి పగలు జీవితాలు గడుస్తే బాధ్యతలు, అదేమంటే పెళ్ళైపోయిందిగా, పిల్లలు పుట్టేసరిగా జీవితం గడిచిపోతుందిగా అనుకునే లైఫ్లో ఇలా ఉండే జీవితంలోకి నేను వెళ్ళాలనుకోవటం లేదమ్మా. నిజమైన ప్రేమ, ప్రేమించే అబ్బాయి ఇప్పటి వరకు ఎవరు కనిపించలా, అలాంటి ప్రేమే దొరికితే నేనైతే వదులుకోనులే అమ్మా అన్నాక
ఆ అదృష్టం మనకి ఇంకా ఏడుందమ్మా, మీ నాన్న నీకు సంబంధాలు చూడటం మొదలు పెట్టేస్తే సర్లేమ్మా, పోనీ నాన్న చూసే సంబంధాలే ఒకవేళ నాకు కరెక్ట్ అయినవి వస్తే అలాగే చేసుకుంటాను, అరేంజ్డ్ మ్యారేజుల్లో లవ్ ఉండదని ఎవరన్నారులే అమ్మా అనేసింది రూప. కానీ నువ్వు అక్కకి చెప్పాల్సిన మాటలేనా ఇవే? అంటే ఏంటి, ఎవడో ఒకరిని చూసి లవ్ చేయమనా నువ్వు చెప్పేదే? నాన్న చెప్పిన సంబంధం చేసుకోవాలి, నాన్న చెప్పినట్టు వినాలి, మొగుడిని హద్దుల్లో పెట్టాలి, అత్తామామని తొక్కేయాలి, ఆడపడుచుల నడుం విరచాలి, తోడుకోడళ్ళని అడ్డమైన చుట్టాలు బంధువులను వస్తే మొహం పగలగొట్టాలి, పళ్ళు రాలగొట్టాలని కదూ నువ్వు చెప్పాల్సిందే. అమ్మ రూప, ఒక మాట అడగనా? కాలేజీలో అంతమంది అబ్బాయిలు నీకు చెప్పారు కదే, ఒక్కడైనా దీనికి చెప్పాడా? అదంటే భయం కదమ్మా, ఎవరు దానికి చెప్పర్లే. అది కాదులే, మగరాయుళ్లాగా ఇది దీని పొగరు, దీని అహంకారం, దీని గర్వం. దేవుడు అనేవాడు ఉంటే ఒక్కటే కోరుకుంటానే నేను, దీని బలు పనిచేవాడు దీని మొగుడుగా రావాలని. మీ నాన్నదేటో ఆడదాన్ని అయిపోయాను నేను, మీ నాన్న నెట్టేసుకొస్తున్నాడు ఇన్నాళ్ళుగా గర్వంతో అహంకారంతో. ఇది అసలు మీ నాన్నకే అనకూడదులే, కానీ మీ నాన్న 100 వాలా అయితే ఇది 10,000 వాలాలా తయారైందే, పడేసి చితకబాదే వాళ్ళు వస్తే కానీ కంట్రోల్ అవ్వదు ఇదే అనేసింది ఆవిడ. ఆ తర్వాత రామకృష్ణ ఒక సంబంధం తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన వాళ్ళు పిల్లని చూసే అమ్మాయి బాగానే ఉంది, లోపలికి పంపించమన్నాక ఆయన ఉన్నది ఉన్నట్టే మొహమాటం లేకుండా చెప్పాడు. అంతా దాంట్లో రామకృష్ణయ్యకి ఎంతైతే కోపం ఉంటుందో అంతే సెల్ఫ్ రెస్పెక్ట్, నిజాయితీ కూడా ఉంటాయి. ఆ విషయం స్వరూపకు కూడా తెలుసు. చెల్లెలు రూపాయి కట్నం తీసుకోకుండా వెళ్ళిపోయిందని తెలిసిన బావమడితో ఆయన మాత్రం తల్లి స్త్రీధనంగా చెల్లెలికి ఇవ్వాలనుకున్న పొలం కానీ, చెల్లెలికి ఇవ్వాలనుకున్న స్థలం కానీ, చెల్లెలికి ఇవ్వాలనుకున్న బ్యాంకులో క్యాష్ కానీ, బంగారం వెండి కానీ ఈ రోజు వరకు ఆయన తాకిందే ముట్టుకుందే లేదో. ఆ పొలం కూడా ఆయన కవులకి ఇస్తాడో, ప్రతి సంవత్సరం వచ్చే డబ్బులు ఒక అకౌంట్లో వేస్తాడు తప్ప అసలు వాళ్ళ లెక్కలో ఆయన ఎప్పటికీ కలుపుకునేది లేదో. ఏదో ఒక రోజుకి ఆవిడనేది వచ్చినా రాకపోయినా ఆవిడకే చెందేలా ఉంచేయాలన్న మాట స్వరూప ఆయన్నే 90 విషయాల్లో పొగరుబోతాడు, అహంకారి అనుకున్నా ఇలాంటి ఒక 10 విషయాల్లో మంచోడు కాబట్టే కాపురం చేస్తున్నాను అనుకునేదే ఆవిడ. ఆయనకున్న 50 ఎకరాల గురించే వియ్యాల వారికి లెక్క చెప్పాడు. ఉన్నది 50 ఎకరాలు మొత్తం టోటల్ మీద. ఆడపిల్లలిద్దరికీ చెరో 20 ఎకరాలు ఇవ్వాలని ఎప్పుడో అనుకున్న మాటే. 10 ఎకరాలు మేము ఉన్నంత వరకు మాకే ఉంటుంది, మా తదనంతరం వాళ్ళకే పెడతాము. ఇక మిగతా విషయాల గురించి అంటారా, అమ్మాయి వాళ్ళ పేరు మీద చెరొక 50 లక్షల రూపాయలు నేను బ్యాంకులో వేసే ఉంచాను. వాళ్ళు పుట్టగానే ఫిక్స్డ్లో వేసిన డబ్బులవి, వాళ్ళతో పాటే అవి పెరుగుతూ వచ్చాయి. అవి ఎంతైతే అంతా ఇస్తాను. వాళ్ళిద్దరికీ నేను చెరొక ల్యాండ్ కొనే ఉంచాను. దాంతోపాటు చెరువొక 200 తులాల బంగారం, చెరొక 20 కేజీల వెండి పెట్టాలనుకున్నాము. అల్లుడికి కారు కొనిస్తాము, దాంతోపాటు అబ్బాయికి బంగారం పెడతాం, ఎంగేజ్మెంట్ పెళ్లి ఖర్చులు మేమే పెట్టుకొని ఘనంగానే చేస్తాం అనే ఆయన చెప్పాల్సినవి చెప్పుకుంటున్నాడు ఒకవైపున. అంతా దాంట్లో రూపని పెళ్లి కొడుకుని మాట్లాడుకోమని గదిలోకి పంపిస్తే మాట్లాడినంతసేపు కూడా పెళ్లి కొడుకు ఆ అమ్మాయిని కింద నుంచి పైకి ఆపాద మస్తకం అందంగా ఉన్న అమ్మాయిల్ని అబ్బాయిలు చూడటం, ఇష్టంతో చూడటం, కామంతో చూడటం అనేవి రెండుంటాయి. ఇష్టంతో చూసే మగాడు ఎలా చూస్తాడో, కామంతో చూసే మగాడు ఎలా చూస్తాడో తెలియని ఆడపిల్ల బహుశా ఈ భూమి మీద ఉండదేమో. అతని చూపులు ఆ అమ్మాయిని చూడకూడని చోట చాలా అసభ్యంగా చూడటం, అలాగే అతను మాట్లాడే మాటలు A++లకు మించిపోయి ఉండటం, చాలా అతను ఒక రకమైన దిగజారుడు మాటల్లాగా అనిపించటం. దానికి తోడు ఆ అమ్మాయిని నొక్కి 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 ఆ అమ్మాయి వయసుకు వచ్చిన దగ్గర నుంచే నీకు బాయ్ ఫ్రెండ్స్ లేరా, ఎంతమంది ఉండుంటారు మొత్తం మీద, అదే బాయ్ బెస్టీలు అంటారు కదా, అంటే ఫోన్ కాంటాక్ట్స్లో కొంతమంది ఉంటారు కదా, కొంతమంది ఫేస్బుక్లో పరిచయం అవుతూ ఉంటారు కదా, కొంతమంది అనుకోకుండా ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తూ ఉంటారు కదా. అదేంటి నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నీకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా లేడా? అదేంటి నువ్వు ఎలా ఉన్నావు, నీకు ఒక్కడు కూడా ప్రపోజ్ చేయలేదా? ఎందుకని వద్దన్నావు ప్రపోజ్ చేసిన వాళ్ళనే? ఇలా ఒక ఆడపిల్లని అడిగితే ఎలా ఉంటుంది? ఎవరికైనా నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు అని సమాజంలో ఉంటారు, ఎవరిష్టం వాళ్ళదే. అలా అనుకుంటే మీ అమ్మ మీ అక్క మీ వాళ్ళందరూ ఎందుకురా మరి ఒకప్పుడు ప్రేమించలేదు? మరి భూమి మీద మగాళ్ళు లేక మీ బావ
అత్తల్ని మీ నాన్నల్ని పెళ్లి చేసుకున్నారా అని అమ్మాయిలు అడిగితే దానికి సమాధానం ఏం చెప్తారు అబ్బాయిలు? కొంతమంది అమ్మాయిల క్యారెక్టర్ అదే, వాళ్ళు నిజంగానే ఇష్టపడరు, నిజంగానే అమ్మా నాన్నలు చూసిన సంబంధం చేసుకుందాం అనుకోవటం కూడా వాళ్ళ కర్మే అయిపోద్ది ఒక్కోసారి. నువ్వెందుకు వాడిని ఇష్టపడలా, వీడిని ఇష్టపడలా, నీకెందుకు ఎవడు ప్రపోజ్ చేయాలా, చేసిన వాళ్ళు నీకేం నచ్చలా, నువ్వెందుకు కాదన్నావంటే వాళ్ళు ఏం చెప్తారు దానికి? ఇలా అడిగిన తర్వాత బయటకు వచ్చేసరికి ఆ అమ్మాయి నచ్చిందని తనే చెప్పేశాడు. ఆ తర్వాత ఎందుకో రూప వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నాకెందుకో కరెక్ట్ అనిపించట్లేదమ్మా వాళ్ళ ధోరణి అన్నాక, నాన్న నాకెందుకో వాళ్ళ ధోరణి కరెక్ట్ అనిపించట్లేదంటే నోరు మొయ్, ఎవరితో అయినా కులుకుతున్నావా ఏంటే, ఏ కడుపు కాలో తెచ్చుకొని లేచిపోదాం అనుకుంటున్నావా అంటే, ఏం మాటలు నాన్న అవే, నీ ఇష్ట ప్రకారమే సంబంధం చెయ్యి అన్నానని, నేనెవరిని ప్రేమించలేదన్నానని ఇలా చేస్తున్నావా నాన్న అనేపాటికి రామకృష్ణ ఏం మాట్లాడలా. స్వరూప తండ్రివి నువ్వు, పిల్లల జీవితాల గురించి ఆలోచించాలే, ఎలాంటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదేమో. మీ అమ్మా నాన్న పోయాక నువ్వు సిటీకి వచ్చావో, వచ్చిన తర్వాత ఫుడ్ బిజినెస్ అని బిజినెస్ పెట్టావో, ఇల్లు కొన్నావు, నేనే విషయంలో ఏమీ అనలా, ఊళ్ళో ఉన్న పొలాన్ని కౌలుకిచ్చావో, అత్తయ్య మావయ్య ఆబ్దికాలకు వెళ్ళొద్దామన్నావు, దానికి ఏమల్లా, సొంత ఊరు వదిలిపెట్టావు, పొలం వ్యవసాయం వదిలిపెట్టావు, ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నావు, పిల్లల్ని చదివించుకుంటున్నావు, 4 రూపాయలు వెనకేశానన్నావు, నీ చెల్లెలకి దగ్గరగా ఉండటం ఇష్టం లేదు అన్నావు, ఇక్కడ దాకా వచ్చావు, తీరా చూస్తే ఇదే సిటీలో మీ చెల్లెలు వాళ్ళు కూడా ఉంటున్నారనే, ఇంకా ఎన్నోళ్ళు వదిలి పారిపోతాననే దాంతో ఇక్కడ ఉండిపోయావు. మనం అహంకారంతో మన వాళ్ళకి దూరంగా వెళుతున్నాం అనుకుంటే దేవుడే దగ్గర చేస్తూ ఉంటాడు. అయినా అసలు వాళ్ళు అంత కరాఖండిగా మాట్లాడుతున్నారు. నువ్వు అంత కట్న కానుకలు ఇస్తానని చెప్పిన తర్వాత కూడా వాళ్ళమ్మ ఇంకా బంగారం పెట్టమని అడుగుతుంది. వాళ్ళమ్మ ఇంకా ఆడపడుచు లాంఛనాలనే నువ్వు 50 గ్రాముల్లో తీసుకోమంటే ఆ అబ్బాయి వాళ్ళ అక్కకి చెల్లికి వాళ్ళు 200 గ్రాముల్లో ఒక్కొక్కళ్ళు తీసుకున్నారు. పైగా క్యాష్ అడుగుతున్నారు, చీరలు అడుగుతున్నారు, వాళ్ళ బంధువులందరికీ మన్న బట్టలు పెట్టమంటున్నారు. ఎక్కడి చండాలం ఇదంతా కూడాను, ఆలోచించవేంటయ్యా నువ్వు అంటే, నోరు మూయి నువ్వెంకా, నా నిర్ణయమే ఫైనల్ అనేశాడు రామకృష్ణ. వాళ్ళు చెప్పినవన్నీ రామకృష్ణయ్యకి నచ్చుతున్నాయి. కానీ రాను రూపకి ఎందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు. ఈరోజు కట్నాలని కానుకలని ఇలా గుంజటం పెళ్లి కొడుక్కి తప్పనిపించట్లేదు. వాళ్ళ అక్క చెల్లి తీసుకునే నగలు కానీ, వాళ్ళ అమ్మ వాళ్ళు అడిగే కట్నాలు కానీ, వాళ్ళు పెడుతున్న రూల్స్ కానీ ఏవి తప్పనిపించట్లా. ఇంత దాంట్లో నాన్నని కాదనాలా? కాదంటే నాన్న మళ్ళీ అత్తలా నేను చేశాననే, ఈసారి అమ్మను చంపేస్తాడా? ఎన్నో సందిగ్ధాల మధ్య ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి ముహూర్తం ఖరారైపోయింది, రాటాలు పాతటం, శుభలేఖలు వేయించడం, పసుపులు దంచడం అన్నీ జరిగిపోయి ఇక ఇంకొక 10 రోజుల్లో పెళ్ళి అనగా అక్కడికి పేరయ్య గారు వచ్చాడు. వచ్చి, బాబు అమ్మాయి పెళ్లిలో మేనత్త చేయాల్సినవి కొన్ని ఉంటాయి, మీకు చెల్లెలు గారు ఉన్నారా అంటే, లేదు, పోయిందంటే చాలే ఊరుకోండి. ఉన్నారు పూజారి గారు చెప్పండి అంటే, అమ్మ మేనత్త చేయాల్సినవి కొన్ని ఉంటాయి తల్లి, ఇంటి ఆడపిల్లని పిలుచుకోకుండా ఉండకూడదు, ఏదైనా ఉంటే ఆలోచించుకోండమ్మా, నేను మళ్ళీ వస్తానని ఆయన వెళితే, ఇప్పటికైనా పిలవకపోతే ఎలాగ నువ్వు అంటే, అంత అహంకారం అంత పొగరు పట్టి అది వెళ్ళిపోయి దాని మొగుడు నాకు క్షమాపణ చెప్పి అది వచ్చి నా కాళ్ళు పట్టుకొని తప్పైపోయింది అన్నయ్య అని ఒప్పుకుందా, ఎందుకు పిలవాలి దాన్ని, నేను పిలవనంటే పిలవనన్నాడు రామకృష్ణ. అనేసరికి నీ పని ఎలా ఉందా అని చెప్పి, అసలే కాబోయే వియ్యపురాలకి జడతెక్కు ఎక్కువ, దాన్ని గిల్లింది స్వరూప, దాంతో మేమన్నీ సాంప్రదాయం ప్రకారం జరగాలనుకుంటున్నాం, బతికున్న నీ చెల్లెల్ని నువ్వు పిలవకపోవటం ఏంటి, అయినా నీ చెల్లెలు లేచిపోయి వెళ్ళిపోయిందని నువ్వు అంటున్నావు, నువ్వు ఒప్పుకోకి నీ చెల్లెలు అలా వెళ్ళిపోయిందని సమాజం అంటుంది, అయినా వెళ్ళిపోయింది ఏమైనా కులంగానోడుతోనా, మీ కులానికి సమానమైన వాళ్లే కదా, పైగా మీకన్నా ఉన్నోళ్ళు జమీందారులే కదా వాళ్ళు, అయినా మీ చెల్లెల్ని బాగా చూసుకోకుండానే మీ చెల్లెలు అంత ఆనందంగా ఉందా ఏంటి, పట్టు విడుపులు ఉండాలి, అయినా అంతహంకారం పొగడేంది నీకు, నువ్వు పిలవకపోతే పెళ్ళి ఆపేస్తాం మేమనే పాటికి సచ్చినట్టు ఇక చెల్లెల్ని పిలవటానికి శుభలేఖ ఆవిడ మొహానేస్తే, నేనేమి విధవని కాదుగా, నువ్వు రాకుండా నేను ఒక్కదాన్ని వెళ్ళి ఇచ్చి రావటానికి శుభలేఖ అనేపాటికి వాళ్ళ ఇంటి దాకా వచ్చి, నేను రాను, నువ్వే అమ్మాయి వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పి బయట తను కారులో వెళ్ళిపోయాడు. ఆ స్వరూపని పెద్ద కూతుర్ని రెండో కూతుర్ని పంపే, అంతా దాంట్లో ఆవిడ
రూపతో చిన్నదాన్ని ఎందుకు పంపాడో తెలుసమ్మా మీ నాన్న అంటే. ఏమ్మా అంది రూప. ఏమీ లేదు, మీ అత్త వాళ్ళ ఇంట్లో నువ్వు నేను ఏం మాట్లాడతామో అక్కడ ఏం జరుగుతున్నాయో మీ నాన్నకి ఇది కూడా జరగదే, అన్నీ కనుక్కొని చెప్పుద్దని అనేసరికి లోపలికి వెళితే ఎంత బాగుందమ్మా ఇల్లు అంది రూప. చాలా పెద్ద ప్యాలెస్ అదే. బయట సెక్యూరిటీ అతను ఎవరమ్మా అంటే మీ అమ్మగారు ఉన్నారు కదా జమున. అవునమ్మా వాళ్ళ వదిన గారని చెప్పు అంటే వెళ్ళండమ్మా లోపలికి అన్న తర్వాత లోపలికి వచ్చి గుమ్మంలో నిలబడితే పనిమ్మాయి వచ్చి ఎవరమ్మగారు అంటే జమున గారు ఉన్నారా, వారి వదిన గారిని అంటే లోపలికి రండమ్మా అన్నాక అమ్మగారు మీ వదిన గారంటమ్మా వచ్చారు అనేపాటికి వదిన వచ్చిందా అని ఎప్పుడో కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు వయసులో చూడటమే ఆడపడుచునే, ఎన్నేళ్లలో చూడాలని గుండె ఎన్నోసార్లు కొట్టుకున్నా మొగుడు చూడనిచ్చింది లేదో. దాంతో పైన నుంచి టెర్రస్ మీద వదిన వచ్చిందంట. వదిననే గబగబగబా మెట్లు దిగుతూ వచ్చింది జమున. నొసట్లో కుంకుమ, పట్టు చీర, మెడ తిరగకుండా డైమండ్ నగలు, ఆ తర్వాత పెద్ద బొట్టు, బొట్టు కింద కుంకుమ, గడ్డానికి గంధం, కాళ్ళకి పసుపు రాసుకొని పట్టీలు మెట్టెలు కళకళలాడిపోతోంది ఆడపడుచు తల్లో పువ్వులతో. రెండు కళ్ళు సరిపోలేదు చూడటానికి స్వరూపకే. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి జమున వదిన ఎలా ఉన్నావు వదిన, అన్నయ్య రాలేదా అంటే నేను వచ్చాగా అంది స్వరూప. తెలుసులే వదిన అన్నాక రండి వీళ్ళెవరు అంటే ఇంకెవరు నా కూతుళ్ళు నీ మేనగోడళ్ళు అన్న తర్వాత అవునా అంటే బాగున్నావా అత్తయ్య అంది రూప. అత్తయ్య ఎంత బాగా పిలిచావమ్మా అన్నాక ఇది చిన్నది మీ అన్నయ్య పోలిక. తెలుస్తానే ఉంది చూస్తే అంటే ఏంటి మా నాన్న పోలిక అంటే నువ్వు ఏం చెప్పే ఇప్పుడు అంటే నోరు మూసుకొని లోపలికి రా అంది స్వరూప. ఏమండి అంటే పరిగెత్తుకుంటూ అని శ్రీనాథ్ వచ్చాడు. వచ్చేసరికి ఎవరొచ్చారో చూడండి అంటే ఇన్నాళ్ళు దాని గుండె తప్పించిపోయింది అక్కయ్య, మిమ్మల్ని కలవాలని చూడాలని. ఇన్నాళ్ల తర్వాత ఆ దేవుడు కలిపాడా అంటే బాగున్నావా తమ్ముడు అని పలకరించింది స్వరూప. పలకరించిన తర్వాత బాగున్నాను అక్కయ్య రండి అంటే అమ్మాయిలు పెద్దమ్మాయి రూప, ఇది రెండోది కావేరి అన్న తర్వాత బాగున్నారమ్మా ఏం చదువుకుంటున్నారు, నాది ఎంటెక్ అయిపోయింది మావయ్య అన్నాక నేను ఇంకా చదువుకుంటున్నా బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను అన్నాక ఏమనుకోబాకయ్య అంతా వాళ్ళ నానే అర్థమవుతుంది అక్కయ్య అన్నాక అందరికి అలా చెప్తావేంటి నువ్వు అంటే నాన్నని నన్ను తీసేసి నువ్వేదో చెప్తున్నావు ఇక్కడ వీళ్ళకే అనేపాటికి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఎలా ఉన్నావమ్మా అంటే బాగున్నాను వదిన, నాకేమైందే ఆయన బంగారంలో చూసుకుంటుంటే అన్నయ్య ఎలా ఉన్నాడో, అమ్మ నాన్న పోయినప్పుడు కూడా నాకు కబురు పెట్టలేదు కదూ వదిన అంటే నువ్వు అక్కడి దాకా వచ్చి చూసుకొని వెళ్ళావంటగా అమ్మ శ్మశానం దాకా, ఆయన మొండితనం గురించి తెలియందేముందే అన్న తర్వాత ఇక అలా వాళ్ళు కూర్చొని కాఫీ టిఫిన్లు అవి అయిన తర్వాత ఏం వదిన ఏమైనా విశేషమా అని అడిగింది జమున. అమ్మ మీ అన్నయ్య దీనికి అంటే కంప్లీట్ అయిందిగా ఓ సంబంధం ఖాయం చేశాడు. అవునా అన్నీ బాగోనుంటే నా కొడుకే చక్కగా ఉంటే దీన్నో దాన్నో నా ఇంటి కోడళ్ళని చేసుకునేవాళ్ళు, దాన్నే నాకేం ఇంట్రెస్ట్ లేదులే అనేపాటికి నువ్వు వెళ్ళి ఇల్లు చూడవే అనేసరికి అదేంటి వెళ్ళమంటున్నానా అనేసరికి పనమ్మాయిని పిలిచి దానికి ఇల్లు చూపించు అంది జమున. అనేసరికి కావేరిని కావాలనే అక్కడి నుంచి పంపించారు. పంపించిన తర్వాత ఏమీ లేదమ్మా నిజం చెప్పాలంటే నిన్ను చూడాలనిపించింది. మీ అన్నయ్య ఇది పెద్ద మనిషి అయినప్పుడు అది పెద్ద మనిషి అయినప్పుడు మీ అమ్మ నాన్న పోయినప్పుడు ఇన్నాళ్ళుగా నిన్ను చూడాలంటే రమ్మనలేదు, అవసరానికి వచ్చాను అనుకోకు, కాస్త నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయంట దీని పెళ్ళిలో అనేపాటికి నువ్వు రావటమే ఎక్కువ, నువ్వు నన్ను ఆదేశించాలి కానీ అడుగుతావా వదిన అద్దిచ్చినట్టు మాట్లాడుకో అనేసరికి ఆవిడ అటే చూస్తుంది కావేరి వైపు. కావేరి అవన్నీ వింటూ మెల్లగా పైకెక్కితే అమ్మయ్య అత్త అదేమీ లేదు, నిజం చెప్పాలంటే నా పెళ్ళిలో నువ్వేదో చెయ్యాలని కాదు, అమ్మే కావాలని నిన్ను చూడాలని నువ్వు నా పెళ్ళిలో ఉండాలని అమ్మ నాన్నతో కావాలనే నా కాబోయే అత్తగారిని గిల్లి మరీ పెళ్ళిళ్ళ పేరే గారితో చెప్పించి మరీ నువ్వు చేయాల్సినవి ఉన్నాయని నిన్ను పెళ్ళికి పిలవాలని ఇలా వచ్చాం. అది వెనక్కి తిరిగి చూస్తుంది, అది నాన్న కూతురు అన్నీ చెప్పుద్దని అలా అంటుంది అనేసరికి ఇది మాత్రం నా కూతురే అంటే పక్కా నవ్వింది
జమున అంతా దాంట్లో నీ పిల్లలు అని అడిగింది. స్వరూప అడిగితే ఈలోపు అక్కడికి ఒక అబ్బాయి వచ్చాడు. వస్తే కొడుకా అంటే కొడుకే, కాకపోతే కనకపోయినా కన్నదానికన్నా ఎక్కువైన కొడుకు అని చెప్పింది జమున. అంటే నీకు తెలుసుగా వదిన, మా అత్తగారు మామగారికి, మా బావగారు ఈయన ఇద్దరు కొడుకులు. మా బావగారికి వివాహం అయిపోయి నా పెళ్ళప్పటికే ఇదిగో వీడు పుట్టేశాడు కూడాను. నేను వచ్చానో లేదో వచ్చి రాగానే వాళ్ళ అమ్మ దగ్గర కన్నా ఎక్కువగా నన్నే అమ్మ అంటూ ఈయన్నే డాడీ అంటూ మాతోనే ఉండేవాడు పిల్లాడు. ఆ తర్వాత మా బావగారికి కాస్త అంతకుముందు ఆయనకి లైట్గా పేకాట తాగుడు అలవాటు ఉండేది. ఎందుకో ఎక్కువ చేసేసారో. నేను రాగానే అత్తయ్య మామయ్య వాటాలు పెట్టేశారో. పెట్టినా ఈయనే వ్యాపారాలన్నీ చూసుకునేవారు. ఆ తర్వాత బావగారు బాగా వ్యసన పరులయ్యి ఉన్న ఆస్తంతా కోట్ల రూపాయలు గుర్ర పందాల దగ్గర నుంచి అన్నిటికీ వెళ్ళి వెచ్చించి ఆ తర్వాత ఆయన ఒక రోజున సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత తీరా చూస్తే ఆయన వాటాలోంచి అర్ధనా పైసా కూడా మిగల్లేదు. మా తోడికోడల్ని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోమని చెప్పారు. ఈయన మా అత్తమామలు బాబు బాధ్యత మేము తీసుకుంటాం అన్నాము. అయితే ఆవిడ మళ్ళీ పెళ్లి చేసుకొని అన్నదే. అన్న తర్వాత సరేనని చెప్పి ఆవిడనే ఇక్కడే ఉండమనమనే ఉంచేసుకున్నాం బాబుతో సహా. ఆ తర్వాత అత్తయ్య మామయ్య బావగారు పోయారనే దిగుల్లో కాలం చేసేశారు. అప్పటి నుంచి మా అక్కయ్య ఇదిగో ఈవిడే అంటే నమస్కారం అండి అన్న తర్వాత అరుణ తన పేరు, బాబు పేరు ఆకాష్. పేరుకి బావగారి కొడుకే అయినా మా సొంత కొడుకు, మా పెద్ద కొడుకే వాడు. పెద్దోడా అని పిలుస్తాం వాడిని. వాడికి ఫస్ట్ నుంచే మమ్మల్ని అమ్మ నాన్న అనే అలవాటే. గుండెల మీద పెట్టుకొని పెంచాను వదిన. ఆ తర్వాత ఇదిగో ఈ అమ్మాయి నమస్కారం అండి అని ఒక అమ్మాయి వచ్చింది. వస్తే ఆకాష్ భార్య. మా అక్కయ్యకి మేనకోడలు కోడలు కూడా ఇంకా పిల్లలు లేరు. అన్న తర్వాత మరి నీ పిల్లలు అన్నాక ఈలోపు ఒక అబ్బాయి వచ్చి అలా రూప జడ పట్టుకొని గట్టిగా లాగేసి ఆయ్ అని వచ్చి ఇది భలే ఉందని రూప బుగ్గలు పట్టుకొని ఊపేసి వెళ్ళి అలా స్వరూప ఒళ్ళో కూర్చొని స్వరూపను ముద్దు పెట్టుకుంటే నా కొడుకు వదిన అనేసరికి దామ్మ బంగారం అనేపాటికి ఏమైంది అంటే ఏమీ లేదు వదిన, వాడికి కడుపులో ఉండంగా ఏ ప్రాబ్లం లేదు, పుట్టాక ఏ ప్రాబ్లం లేదో. చాలా తెలివైన వాడు. 5 సంవత్సరాల వరకు చాలా తెలివిగా ఉన్నాడు, చాలా మంచిగా ఉన్నాడు. ఒకసారి డాబా మీద నుంచి కింద పడ్డాడు వదిన. హాస్పిటల్కి తీసుకెళ్ళి సర్జరీ చేయించాం. తలకి దెబ్బ తగిలింది. ఆ తర్వాత వాడని మందులు లేవు, తిప్పని విదేశాలు లేవు, మొక్కని మొక్కులు లేవు, చెయ్యని పూజలు లేవు. ఇప్పటి వరకు ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అన్నిటికీ తిప్పాము. ఎంతో పెద్ద పెద్ద స్పెషలిస్టుల దగ్గర మందులు వాడిస్తున్నాం. కాకపోతే మానసికంగా ఇలా అయిపోయాడు. అలాగని చాలా తెలివైన వాడు వదిన. వాడు ఏకసంతాగ్రహి. ఏదైనా ఒకసారి చెప్తే అట్టే పట్టేసుకుంటాడు మనసులో. ఆకాష్కి వాడంటే చాలా ఇష్టం. దాంతోనే చిన్నప్పటి నుంచి మేము వద్దన్నా వాడు వీడిని కూడా స్కూల్కి తీసుకెళ్తే ఒక్క స్టూడెంట్కి 4 స్టూడెంట్ల ఫీజు కట్టించుకొని స్కూల్ వాళ్ళు అలౌ చేశారు వాడినే. అలా ఆకాష్తో పాటు వాడు కూడా MBA దాకా చదువుకున్నాడు. ఇంకా వీడికన్నా గుర్తుండవు కానీ వాడికి అన్నీ గుర్తుంటాయి. ఇంగ్లీష్ మాట్లాడటం, హిందీ మాట్లాడటం, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, మరాఠీ, గుజరాతీ అన్నీ మాట్లాడతాడు. కాకపోతే వాడికి మనలా ఉండటం చేత కాదు. జ్ఞానం తెలియదు వదిన. బయటికి పంపిస్తే ఎలా ఉంటాడో అనే భయం. అక్కడికి ఆకాశవాణి 4 గోడల మధ్య ఉంచకూడదని వాడు క్లబ్కి వెళ్తే తీసుకెళ్తాడు, పబ్కి వెళ్తే తీసుకెళ్తాడు, బయటికి వెళ్తే తీసుకెళ్తాడు, షాపింగ్ మాల్ తీసుకెళ్తాడు, ఆఫీస్కి తీసుకెళ్తాడు. కాకపోతే చిన్నపిల్లాడిలాగా వాడు ఆడుకుంటూ కూర్చుంటే అన్నీ వీడే అయ్యి నెట్టుకొస్తాడు. మా ఆకాష్ ఎంత మంచోడో నీకు చెప్పాలంటే వాడు కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు వదిన. అయితే ఆ అమ్మాయి నా కొడుకునే వీడు పిచ్చోడు, పద్దాక వీడిని వెనకాలేసుకొని తిరుగుతావేంటి అందనే తుక్కు కింద కొడితే దాన్ని ఈ నెల్లాల్సి వచ్చింది వెనకమాల. కొట్టొచ్చా పెద్దోడా, తప్పుగా దయ్యా ఆడపిల్లనంటే అది తమ్ముడిని పిచ్చోడు అనొచ్చా అని అడిగాడు. వాడికి అంత ఇష్టం. దాంతోనే
వాడు లేకపోతే వీడు లేడనే అనుకోవాలి. వాడిని చదివించింది వీడు, దగ్గర పడుకోబెట్టుకోవటం, నోట్లో పెట్టడం, వాడు ఏం చేసినా వాడికి అద్భుతమే. వీడు చెప్తే వాడు వింటాడు కూడా వదిన. దాంతోనే ఇక ఆకాష్ ఉన్నాడనే దాంతో నెట్టేసుకొస్తున్నాం. ఏదో ఒక రోజు దేవుడు కరుణించకపోతాడా, వీడికి తగ్గకపోద్దా, నార్మల్ అవ్వకపోతాడా అనే ఆశ. వీడు బాగుండుంటే గనక వీళ్ళిద్దరిలో ఒకళ్ళనే వాడికి ఇచ్చి చేసుకునే వాళ్ళమనే చిన్న కోరిక. మీ అన్నయ్య అంతా బాగున్నా మనోడికి ఇచ్చి చెయ్యళ్ళే పంతంతో ఏక్కయ్య అంటే ఆయన పంతాలు దేవుందలే, ఎవరెరగని పంతాలంటావు తమ్ముడు అనేసింది స్వరూప. అన్న తర్వాత అంతా దాంట్లో కూడా ఇక రూప దామ్మ అని దగ్గరికి పిలిస్తే ఎంత వీడి వయసు అని అడిగింది స్వరూప. అడిగితే వాడిగా 26 వదిన. అన్న తర్వాత దీనికి 25 అని చెప్పింది రూప విషయం. చెప్పిన తర్వాత అవునా అనే ఆవిడికి రూప మీదే ఉంది మనసంతా, కొడుక్కిచ్చి చేసుకుంటే బాగుండేది అని. అంతా దాంట్లో తప్పేమో అనుకున్నాక వెళ్ళి స్వరూపను ముద్దు పెట్టుకున్నాడు. ఆ అబ్బాయే పేరు చెప్పలేదు అంటే గౌతమ్ అన్న తర్వాత గౌతమ్ ఇలా రామ్మా అంది రూప. అన్నాక వెళ్ళి రూప ఒళ్ళో కూర్చొని రూప బొగ్గలు పట్టుకొని గట్టిగా అంటుంటే తప్పమ్మా అలా అనకూడదు అన్నాడు ఆకాష్. తప్పమ్మా అలా అనకూడదు అన్నాడు గౌతమ్. అన్న తర్వాత ఇది నాకు నచ్చిందే, అందాల ఆడబొమ్మ, ఇది నాకు కావాలి, నాకు ఇచ్చేరా ఈ బొమ్మనే అన్నాడు ఆ అమ్మాయిని. అన్నాక తీసుకోమ్మా ఎక్కడికి పోతా, ఇది నచ్చింది నాకు అన్నాడు స్వరూపనే. నాన్నే చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉంటే మీ మామయ్య మీద చుచ్చు పోయించి, మీ మామయ్య చేత నీకు స్నానం చేయించి, మీ మామయ్య చేత నీకు తిండి పెట్టించి, నిన్ను గోడు ముద్దలు తినిపించి, ఏనుగు అంబారి ఎక్కించి, గుర్రం ఎక్కించి తిప్పేదాన్ని కదూ. అద్దె స్వరూప ఏం మారలేదు వదినా నువ్వు అంటే, ఎలా ఉండబట్టే నెట్టుకొస్తున్నా మూర్ఖుడితో అనేసిన తర్వాత ఈలోపు ఇల్లు చుట్టం పూర్తి కావేరి వచ్చి ఎవడి పిచ్చోడు అనేసరికి ఎవడే పిచ్చోడు అని కావేరిని పట్టుకొని కొరికి పడేసి బాది పారేశాడు గౌతమ్. అమ్మా వీడు కొడుతున్నాడే అంటే తప్పమ్మా అలా కొట్టకూడదు అని ఆకాష్ అంటే, అది నన్ను పిచ్చోడు అందంటే పిచ్చోడు అంటే పిచ్చోడు పళ్ళు రాలిపోతాయి అందే రూప. అన్న తర్వాత పిచ్చోడు అనకూడదు నానే చెప్తా ఉండేలే కానీ వాటికి చెల్లుమని ఒకటి తీసింది స్వరూప. తీసేసరికి ఏంటి వీడు ఎలా ఉన్నాడు అన్నాక అత్తయ్య కొడుకు అంట, తప్ప అలా అనకూడదు, చేసిన పాపాలన్నీ ఎక్కడికి పోతాయి అనేసరికి రూప నోరు మోయ్ అందు గట్టిగా. అనేసరికి కావేరి ఇక్కడికి వచ్చాక మీకు నోళ్ళు పెరిగినాయి, నాన్నకి చెప్తా ఉండండి అని అక్కడి నుంచి తప్పకుండా రావాలమ్మా, పెళ్ళికి రాకుండా ఉండొద్దు, నీ మీద నిన్ను చూడాలనే ఆశతోనే వచ్చాను, ఆ మూర్ఖుడు నిన్ను చూస్తే మారుతాడనే నమ్మకం ఉందన్నాక గుసగుస చెప్పావేంటి నువ్వు అంద కావేరి. నోరు ముయ్యవే అన్న తర్వాత వీళ్ళు బయలుదేరి ఇంటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత కావేరి జరిగినవన్నీ చెప్పుకొచ్చింది కూర్చొని రామకృష్ణయ్యకి. చెప్పాక నోళ్ళు పెరిగినాయి అమ్మ కూతుళ్ళకి అన్న తర్వాత నీ కూతుర్ని సరిగ్గా చూసుకో, నోరు అస్సలు కుదరట్లేదు అని వెళ్ళింది స్వరూప. ఆ తర్వాత వెళ్ళిపోయిందని రూప వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి గౌతమ్ అది నాకు కావాలి, అది నాకు నచ్చిందే, దాన్ని నాకు ఇస్తారా ఇవ్వరా అంటే ఆకాషు తప్పమ్మా అలా అనకూడదు, అదే నువ్వంతా బాగుండుంటే ఆ అమ్మాయి నిజంగా నీ భార్య అయి ఉంటే నీతోనే ఉండేది కదరా, పెళ్ళయి ఉంటే గనక అంటే పెళ్ళైతే నాతో ఉంటుందా అని అడిగాడు. ఉంటుందిగా, పెళ్ళైతే పెళ్ళాం అవుద్దిగా నీకు, నువ్వు ఇలా అయిపోయావుగా ఇంకేం అవుద్దులే పెళ్ళని ఏడ్చింది. ఆ మాటకే జమున ఏడ్చేసరికి ఊరుకో జమున, అమ్మాయి చాలా బాగుంది కదూ, వీడి పక్కన అన్నీ ఉన్నాయి, వీడికి లేనిదల్లా జ్ఞానమే అయిపోయిందని వాళ్ళు బాధపడ్డారు. ఆయన నువ్వు ఏం తీసుకున్నా మన స్థాయికి తగ్గట్టుగా తీసుకో అమ్మాయికి అని చెప్తే ఆవిడ బంగారు నగలు దాంతోపాటు నేయించిన పట్టు చీర అవన్నీ తీసుకొని మేనగోడలకి ఇక్కడి నుంచే పెళ్ళి రేపనగా వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక వెళ్ళగానే ఎదురుగా నుంచోనున్నాడు రామకృష్ణయ్య. నుంచోనుంటే బాగున్నావా అన్నయ్య అంటే నువ్వు మాత్రం బాగానే ఉన్నావుగా అన్న తర్వాత ఆయనే దిగొచ్చి శ్రీనాథ్ క్షమించు బావా, ఆ రోజు తొందరపడే తప్పు చేసి నిన్ను బాధ పెట్టాను అంటే ఎన్నాళ్ళకి గుర్తొచ్చిందనమాట ఆ విషయం చెప్పాలి అని వెళ్ళబోతూ ఉండగా హాయ్ అన్నాడు గౌతమ్. అనేసరికి నీ మేనల్లుడు అలా చూస్తావే అనేసరికి
అనేసరికి అలా చూస్తుంటే హాయ్ అంటే మావయ్య అన్నాక, మావయ్య అన్నాక కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకో అంటే ఆశీర్వదించు అన్న తర్వాత వీడికి ఏమైంది అన్నాడు రామకృష్ణ. ఇలా జరిగిందని స్వరూప చెప్పిన తర్వాత అలా చూస్తే హాయ్ అన్నాక ఏం మాట్లాడకుండా తల మీద చెయ్యేసి బయటికి వెళ్ళిపోయాడు. వచ్చారమ్మా పిలవంగానే పెళ్ళికి తయారైపోయే అనుకొని కావేరి అంటుంటే లోపలికి పిలిసే ఫటా ఫటా 2 తీసింది స్వరూప. తీసిన తర్వాత రావే ఎన్నాళ్ళకి వచ్చావని అక్కడున్న పిన్నులు పెద్దమ్మలు అత్తలు వదినలు బామ్మలు అందరూ కలిసి బాగున్నావా అయ్యా అని శ్రీనాథుని పలకడిచ్చే దాయ్యా నా బంగారు కొండ రారా నా మనవడు వచ్చాడమ్మా అని గౌతమ్ నొళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళందరూ ముద్దులు పెట్టుకుంటే బామ్మలతో ఆడుకుంటూ బామ్మలు అవి ఇవి తినిపిస్తుంటే తింటూ బామ్మల తల్లో పూలు పీకుతూ బామ్మలు ఒక్కొక్కళ్ళు ఇన్ని నగలు వేసుకుంటే వాళ్ళ మెళ్ళలో నగలు తీసి తన మెళ్ళలో వేసుకొని ఆడుకుంటుంటే తప్పమ్మా దా నువ్వు మన ఇద్దరం టీవీ చూద్దాం అనే ఆకాష్ గౌతమ్ని తీసుకెళ్తుంటే రూప కనపడితే హాయ్ నువ్వు కూడా వచ్చావా అన్న రూప. హాయ్ నువ్వు ఇక్కడే ఉన్నావా అని రూపనే దా ఆడుకుందాం దావే దా నీకోసం నేను చాక్లెట్లు తెచ్చానే బొమ్మలు కూడా తెచ్చా దావే అన్నాడు. అన్న తర్వాత వస్తున్నానమ్మా ఇప్పుడే వస్తానన్నాక ఈలోపు పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ విడిదింట్లో దిగారని వాళ్ళు వచ్చి పలకరించడానికని రూపనే ఆ నగలేసుకో అయ్యేసుకో ఇయేసుకో ఇలా ఉండాలి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అంటంటే అక్కడ కూర్చున్న జమున వాళ్ళు ఏంటొదినా అబ్బాయి వాళ్ళ అమ్మ కొంచెం తేడాగానే ఉన్నారమ్మా మేమెవరని చెప్పినా ఏంటంట అడుగు మీ పిన్నిని కావాలంటే అంటే ఏంటి పిన్ని ఇలా ఉన్నాడు అంటే ఎవరి మాట వింటాడమ్మా ఈ మూర్ఖుడు అదేమంటే నువ్వు చేసావు అంటాడు ఈ సన్నాసే ఎవరి మాట ఇంట్లో డబ్బుకి సాచాలే వాళ్ళు అన్న తర్వాత డబ్బులు తీసుకునే ఇంట్లో పిల్లని ఇస్తే పిల్లేం ఆనందంగా ఉంటుంది అన్నాక అది నాకు కావాలి బామ్మ అన్నాడు. అయ్యో దేవుడా నువ్వే సరిగ్గా ఉంటే నీకే గనక మనసు సరిగ్గా ఉంటే నువ్వే ఈ తిక్కల తిన్నయ్యవ కాకుండా ఉండుంటే అది నీదే అయ్యేది కదో అప్పుడు చక్కగా ముద్దులు పెట్టుకునేవాడివి రోజు కాపురం చేసుకునేవాడివి దాని ఒంటి మీద చెయ్యేసి ముద్దు మురిపాల్లో మునిగిపోయేవాడివి చక్కగా సంతోషంగా దాంతో పిల్లల్ని కనేవాడివి పొద్దస్తమానం సరసాలు ఆడుకుంటా గదిలోనే ఉండేవాడివే నీకు ఆ దేవుడు ఇలా చేసి కదరా అమాయకుడిని చేసి తిప్పలన్నీ వచ్చినాయి అని బామ్మలందరూ అని అబ్బాయిని ముద్దులు పెట్టుకున్నాక ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఒళ్ళో కూర్చున్నాడు. ఏమ్మా అన్నాక అన్నా అంటే చెప్పమ్మా అన్నాక ముద్దంటే ఏంట్రా అని అడిగితే ఇప్పుడు నీకెందుకమ్మా ముద్దు గురించి చెప్పు అన్న తర్వాత సరేనని బొగ్గ మీద ముద్దు పెట్టి ఇది ముద్దు అన్నాక ఎదురుగా అబ్బాయి ఏదో ఇంగ్లీష్ మూవీ చూస్తుంటే అందులో లిప్ లాక్ సీన్ వస్తుంటే అది అమ్మాయి అబ్బాయి పెట్టుకునే ముద్దు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అవునా అంటే పెళ్ళైతే అన్నాడు ఆకాష్. పెళ్ళైతే పెళ్ళాం వచ్చుద్దా అంటే వచ్చుద్ది. పెళ్ళాం ఎప్పుడు మనతోనే ఉంటుందమ్మా నాకు పెళ్ళైనా ఉంటుందిరా. నీకు కూడా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి ఎప్పుడు నీతోనే ఉంటుంది. ఇక నుంచి నీ అన్ని విషయాలు తనే చూసుకుంటుందిరా అన్నాక ఇన్నాళ్ళు నీ వ్యాపారం నేను చూసుకుంటున్నాగా నాన్న ఇక నుంచి నీ భార్య వస్తే నువ్వు నీ భార్య కూడా నీకేదో ఒక రోజుకి తగ్గుద్దనే నమ్మకం నాకుంది తమ్ముడు తగ్గిపోతే మీ ఇద్దరే ఆ వ్యాపారం చూసుకోవచ్చు అన్నాడు ఆకాష్. అన్నాక అన్నా ముద్దు పెడితే పెళ్ళాం అయిపోద్ది అంతేగా మూతి మీద ముద్దు పెట్టాలి అంతేగా అన్నాడు. అన్నాక అనే నవ్వాడు ఆకాష్. ఆ తర్వాత తెల్లారితే పెళ్ళనగా ఆ రోజు రాత్రి ఒకవైపున ఆ అమ్మాయికి కావలసిన నగలు అవన్నీ కూడా సెట్ చేసి పెట్టిన తర్వాత ముందేదో పూజ ఉందనే రెడీ చేస్తున్నారు. గదిలో రూపనే రెడీ చేస్తుంటే గదిలో తలుపు తీసుకొని లోపలికి వచ్చేసాడు గౌతమ్. మేడం ఆయన అనేసరికి 5 ఏళ్ల పిల్లాడి దగ్గరే బ్రెయిన్ ఆగిపోయింది అంటే చిన్న పిల్లాడే కదా వస్తే ఏమైందిలే అనే దాంతో ఆ అమ్మాయి శాడీ పెట్టికోటు బ్లౌజ్
మీదే ఉంది. శారీ డ్రాప్ చేస్తుంది బ్యూటీషియన్. పర్లేదులే అని దామ్మ గౌతమ్ అంటే వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే అంతా దాంట్లో రూప 5 ఏళ్ల పిల్లాడి దగ్గరే మనసాగిపోయింది. కానీ వయసుకు వచ్చి అయితే 26 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆ అబ్బాయికి ఫీలింగ్స్ అనేవి మగతనం ఉన్నప్పుడు అందరు అబ్బాయిల్లా ఉంటాయని గ్రహించలేకపోయింది. దానికి తోడు టీవీలో కిస్సీని చూడటం, ముద్దు పెట్టుకుంటే పెళ్ళాం అయిపోద్దంటాం. బామ్మలందరూ నువ్వు ముద్దు ముడిపాలు ఆడుకునేవాడివి, నీ పెళ్ళాం అయి ఉండేది, ముద్దు పెట్టుకుంటే పెళ్ళి అయిపోద్ది, ముద్దు పెట్టుకుంటే పెళ్ళాం అయిపోద్ది, ముద్దు పెట్టుకుంటే నాతోనే ఉంటుందని ఆ అమ్మాయి వైపు చూస్తుంటే ఆ అమ్మాయికి బొడ్డు కిందకి చీర కడుతుంటే ఆ అమ్మాయి నడుము, ఆ అమ్మాయి వీపు, ఆ అమ్మాయి నిజం చెప్పాలంటే అందచందాలన్నీ చూస్తూ అలా కూర్చున్న గౌతమ్కి ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. దాంతోనే ఆ పార్లర్ అమ్మాయి పమిటి వేసేసి పిన్ను పెడితే అది నచ్చకపోయేపాటికి ఆ అమ్మాయి బయటికి వెళ్తే నేను అడ్జస్ట్ చేసుకుంటానని ఈలోపు కూర్చుని రూప నోస్ పిన్ను అది పెట్టుకుంటూ బ్యాంగిల్స్ వేసుకుంటుంటే లేచి నుంచోనే ఏంటమ్మా చాక్లెట్ ఇవ్వనా అని అడిగింది రూప. ఈలోపు రూప పమిటి పట్టుకొని గట్టిగా గుంజితే ఎన్ని పిన్నులు పెట్టినా గట్టిగా లాగితే తెగొచ్చేస్తుంది కదా. చీరంతా ఒక్క లాగు లాగేశాడు రూపదే. లాగేసిన తర్వాత రూప నడుం పట్టుకొని దగ్గరికి లాగే గట్టిగా పెదవుల మీద ముద్దు పెడుతూ ఉండగా నా కోడల్ని నేను తెచ్చుకుంటా పూజ దగ్గరికని కాబోయే రూప వాళ్ళ అత్తగారు వచ్చి వామ్మో వాయ్యో దేవుడో అని చుట్టాలు బంధువుల్ని అందరినీ పిలిచి లైవ్ టెలికాస్ట్ పెట్టేపాటికి రామకృష్ణ బిత్తరపోయి నుంచుంటే ఒకవైపున జమున శ్రీనాథ్ వీడేంటి ఇలా చేస్తున్నాడు, వీడికి ముద్దంటే ఎలా తెలుసు పెద్దోడా అనేపాటికి తలదించేశాడు ఆకాష్. నువ్వు చెప్పావా అంటే వాడు ఎందుకు అడిగాడు అనుకోలేదు డాడీ, వాడికి ఇది అర్థమవుద్ది అనుకోలేదు అన్నాక వీడియోగ్రాఫర్లు అందరూ ఫోటోలు కూడా తీస్తూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చాక ఒకవైపున రూప తోస్తున్నా గౌతమ్ తను పెట్టుకోవాలన్నంతసేపు ముద్దు పెట్టుకొని వీళ్ళందరూ లాగుతున్నా వదలకుండా అప్పటికి వదిలాడు ఆ అమ్మాయినే. వదిలాక ఇప్పుడు ఇది నా పెళ్ళాం, అది నాకు కావాలి, దాన్ని నా పెళ్ళాం చెయ్యి, ఎప్పుడు అది నాతోనే ఉండాలి, బామ్మ పెట్టేశానే ముద్దు అనేసరికి బామ్మ వైపు చూస్తే బామ్మ నేను చెప్పింది వీడికి ఎలాగ అర్థమైందంటే జమున స్వరూప వాడు చూడు నా వైపు ఎలా చూస్తున్నాడు, రామకృష్ణ పిన్ని నువ్వు చెప్పావా అంటే నేను చెప్పిన సందర్భం వేరు లేరా, నేను అలాగనలేదు లేరా, పెళ్ళైతే అంతా బాగుంటుంది, రేపు పెళ్ళాం అయ్యేది మామయ్య ఇచ్చి చేస్తాడన్నానరా అంటే మీ దరిద్రపు మొహాలు వేసుకుని అసలు వాడే చేశాడా, మీ అందరూ కలిసి ఏమే స్వరూప జమున మీ ఇద్దరూ కలిసే వాడికి లేనిపోయినాయి అన్నీ చెప్పి ఉసిగొలిపారా, అసలు ఎలా తెలిసే వాడికి ముద్దంటే, కాపురాలు చేయటం కూడా చెప్పపోయారా, అయ్యే చెప్పడం చేత అయితే ఇలా ఎందుకుంటాంలే అన్నయ్య, బాగుంది నువ్వు అటొచ్చి అమాయకుడైన పిల్లాడి మీద నిందలేస్తావేంటి అంది స్వరూప. అనేలోపు ఏందమ్మా మీ అందరూ కలిసి మాట్లాడేది ఆపండి జాలే కానీ అని పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ ఓయమ్మో ఓడిదేవుడో ఇంకేముంది ఇంత గ్రంథ సంఘం నడుపుతుందంటే నీ పెద్ద కూతురు నాయనో దేవుడో అని నానా మాటలు అని అంతా దాంట్లో నీ పెద్ద కూతురు ఎంత తిరుగుబోద్దో, నువ్వెంత తిరుగుబోతోడువో, నీ పెళ్ళాం ఎలాంటిదో, నీ రెండో కూతురు ఎలాంటిదో అని 190 మాటలు మాట్లాడి 5 కోట్లు కట్నం ఎక్కువ ఇమ్మన్నారు. అసలే రామకృష్ణయ్యకి తెక్కెక్కువ కాబట్టి 5 కోట్లు కట్నం ఎక్కువ ఇస్తే ఏ తప్పు చేసినా కడుక్కొని వెళ్ళిపోద్దాం మీకు అని అడిగేపాటికి ఏందయ్యా మాట్లాడతావో, నువ్వు నీ ఫ్యామిలీ ఎలాంటిది కాకపోతే నీ పెద్ద కూతురు రేపొద్దున పెళ్లి పెట్టుకొని ఇవాళే పిచ్చోడు కదా వాడికి చెప్పటం చేత కాదని అది ఎంత ధైర్యంగా ఒళ్ళు కండ కావరంతో ఆ పిచ్చోడితో కులుకుతుంది అనే రూపం మీద చెయ్యెత్తేసరికి గౌతమ్ వెళ్ళి పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ జుట్టంతా పీకి కొరికేసి పడేసి కొట్టి అది నాది, నువ్వు కొట్టావంటే చంపేస్తాననే పాటికి నువ్వు ఇట్రా అమ్మా అనే ఆకాష్ పక్కకు లాగేసి ఏం మాట్లాడండి అవి సంస్కారం లేకుండా, ఆడపిల్లల గురించి అవేనా మాట్లాడేది మీరు, ఇప్పుడు ఏంటండి మీకు 5 కోట్లు ఇస్తే చేసుకుంటారా అని శ్రీనాథ్ అంటే మీ అందరూ ఆగండి, ఏంటే నువ్వు నా కూతురు నన్న మాట అనేపాటికి నన్ను అడుగుతావే నీ కూతుర్నే అడుగనే అనేపాటికి అసలు నీ గదిలోకి వాడు వచ్చాడే అనుకో నువ్వెందుకు వాడిని బయటికి పంపించలేదని రామకృష్ణ రూపం మీద చెయ్యెత్తేపాటికి స్వరూప కోపం వచ్చి ఒక్క తోపు దోస్తే రామకృష్ణ వెళ్ళి కింద పడ్డాడు. ఏం వాగుతున్నావు నువ్వు అంటే నా పెద్ద కూతురు తప్పు చేసింది, నా పెద్ద కూతురు కాలు జారిపోయింది, నా పెద్ద కూతురు నిజం చెప్పాలంటే బజారు పెంపకం పెంచాను అంటున్నావా నువ్వు అని ఆవిడ గుడ్లేసుకొని మీదకి వెళ్ళిపోయేపాటికి ఏంది ఆ పిచ్చి కోపం అన్నాడు. నీ కింద కాపురం చేస్తున్నాను, నువ్వు ఏం చేసినా ఊరుకుంటున్నాను అంటే పిల్లల్ని
నువ్వేమన్నా ఒప్పుకుంటానని కాదు అర్థం అనేపాటికి ఎంతోటి సంబంధం నేను ఫస్ట్ నుంచి వద్దన్నా నువ్వే ఎలా అనేపాటికి చాలేవమ్మా అని వియ్యాలవారు నానా మాటలు అంటూ ఉండగా రామకృష్ణని వీడు తొరిగిపోతాడు, కూతుళ్ళకి పెళ్ళానికే వీడు అనకూడదులే కానీ పడకలు మార్చి ఇంత సంపాదించాడనేపాటికి రామకృష్ణ వియ్యపురాల్ని వియ్యంకుడిని కొట్టాడు. గొడవ అయిందే. వాళ్ళు ఇవ్వాల్సినవన్నీ ఇమ్మని పెద్ద మనుషులు కూర్చొని అక్కడికక్కడే ఇవ్వాల్సినవన్నీ వసూలు చేసుకొని వాళ్ళని పంపించేశాక రామకృష్ణయ్య చుట్టాలు బంధువులు అందరూ పిల్లాడికి ఏమైంది, బంగారంలాగా ఉన్నాడు నీ చెల్లెలు కొడుకు, వాడికి సంసారం చేయటం చేతగాని వాడైతేనే ముద్దు పెట్టుకున్నాడా దాన్ని, వాడి మరదలది హక్కుందే, అయినా నీ చెల్లెలు కొడుకే కదా, వాళ్ళకి ఏమైనా ఆస్తి లేదా, జమీందారులు నీకన్నా ఎక్కువే ఉందే, వాళ్ళేమైనా కులంలో తక్కువ వాళ్ళ ఏంటి, ఇంత జరిగిన తర్వాత నీ కూతుర్ని ఎవడు చేసుకుంటాడు, చేసుకున్నా 190 మాటలు అంటారో, నువ్వు నీ చెల్లెలు కొడుకే ఇచ్చి చేయటం న్యాయం ధర్మం, మన ఇంటి పేరు మన కుల గౌరవాలు దెబ్బతినే పనులు నువ్వు చేయి మాకు అని రామకృష్ణయ్య అన్నాక ఇంక చేసేదేముంది, దాంతో కానివ్వండి మీ ఇష్ట ప్రకారమే అన్నాడు. అన్నాక వీళ్ళందరి మాటలు కాదమ్మా వాడిని చేసుకోవటం నీకు ఇష్టమేనా అని జమున శ్రీనాథ్ అడిగితే, మనసున్నదే అందరూ జ్ఞానాలున్నాయి అనే వాళ్ళకన్నా అత్త తను చాలా మంచోడు, నిజమేగా దేవుడు నాకు తనకి రాశాడు కాబట్టే తను నన్ను ఇష్టపడి ప్రేమించాడేమో బహుశా, అందుకే ముద్దు పెట్టుకున్నాడేమోలే అత్తయ్య, ఒకళ్ళతో ముద్దు పెట్టించుకున్నాక ఇంకొకళ్ళని నేను చేసుకోలేను, నాకు నమ్మకం ఉందే దేవుడి మీద మీ మీద డాక్టర్ల మీద నా మీద తను నార్మల్ మనిషి అవుతాడో నేను తనని నార్మల్ చేసుకోగలను అన్నాక వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఆ తర్వాత ఆకాష్ చాలా ఆనందపడి గౌతమ్కి రూపకి పెళ్లి జరిగిపోయిందే, కడుగు సరిగ్గా కాళ్ళు నెత్తిన జల్లుకో పాపం పోద్దంట అంది స్వరూప. ఆ తర్వాత రూప గౌతమ్ వాళ్ళ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది. అప్పగింతలు ఇచ్చేటప్పుడే కూతుర్ని బాగా చూసుకోమని చెప్పాడు రామకృష్ణ. నేను ఎలా చూసుకుంటానో నీకు కూడా తెలుసులే అన్నయ్య అని తీసుకొచ్చింది జమున. వచ్చాక గృహప్రవేశాలు చేయించడం, ఆ తర్వాత వాళ్ళకి శోభనం ఏర్పాట్లు చేయటం జరిగిపోయింది. అంతా దాంట్లో ఆకాష్తో శ్రీనాథ్ వాడికి ముద్దంటే ఏంటో చెప్పావురా, ఫస్ట్ నైట్ అంటే ఏంటో కూడా చెప్తావా, తెలియదంటావా డాడీ, తెలియకపోతే తప్పేముంది, అన్నయ్య నేను వాడికి చెప్పొచ్చు, వాడిని చదివించింది నేను, వాడిని ఎంతోడిని చేసి చూసుకుంది నేను, వాడి లైఫ్లో కూడా హ్యాపీనెస్ ఉండాలి నాన్న, వాడు ఆనందంగా ఉండాలి, వాళ్ళు ఏదో లోపం ఉన్నట్టు వాడెప్పటికీ ఉండకూడదు, అది కాదురా అంటే పర్లేదులే అని గౌతమ్ని తీసుకెళ్ళి ఆకాష్ చాలాసేపు కూర్చోబెట్టి కొన్ని బుక్స్ ద్వారా కొన్ని వీడియోస్ ద్వారా కొన్ని తను చెప్పే విధంగా గౌతమ్కి అన్నీ చెప్పి తీసుకొచ్చి రూపతో రూమ్లోకి పంపించారు. పంపించాక రూప ఎక్స్పెక్ట్ చేయలేదు గౌతమ్ రూపకి ముద్దు పెట్టుకోవటం వచ్చేయేమోలే అనుకుంది. కానీ ఆ తర్వాత ఆమెతో క్లోజ్ అయ్యాడు, దగ్గరికి తీసుకున్నాడు, ఇంటిమేట్ అయ్యాడు. ఆశ్చర్యపోయి నీకు ఇవన్నీ ఎలా తెలుసు అంటే, నీకు ఇవన్నీ ఎలా తెలుసు అన్నాడు ఆ అమ్మాయినే. ఆ తర్వాత అంతా దాంట్లో జమున లోపల నుంచి వినిపిస్తున్న నవ్వులు సరదాలు సరసాలు వింటూ ఆవిడ, సామాన్యుడు కాదు పెద్దోడా నువ్వు అనేపాటికి, సక్సెస్ అమ్మ నాకు తెలుసు అన్నాక, ఏం చేస్తున్నావు పెద్దోడా అన్నాడు శ్రీనాథ్. తప్పే ఉంది డాడీ, నువ్వు అమ్మని ప్రేమించవచ్చు, నువ్వు అమ్మని లవ్ చేయొచ్చు, లేపుకు రావచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, నువ్వు మాత్రం కాపురం చేయొచ్చు, పిల్లల్ని కనొచ్చు, తమ్ముడు హ్యాపీగా ఉండకూడదా, అదేదో ఇక్కడే ఉండే బదులు నీకు పెళ్ళా ఉంది వెళ్ళి కాపురం చేసుకోరా, అందులో స్పెషల్ ఏం ఉండదు డాడీ. ఒక విషయం చెప్పనా, మా అమ్మ చేసుకోమందని మా అమ్మ మేనగోళ్ళని దాన్ని చేసుకున్నానా, చేసుకున్న దగ్గర నుంచే దాంతో లైట్ అయినా లైట్ తీనా నీకు ఎలా ఉండాలి, ఏం చేయమంటావు, ఈ తప్ప రొమాంటిక్నెస్ అందాలు ఫీలింగ్స్ ఇవేమీ అక్కడ ఉండవులే అని వెళ్ళిపోయాడు ఆకాష్. పెద్దోడికి ఇష్టమైన అమ్మాయిని చేసుకొనిస్తే పోయేది అక్కయ్య అంది జమున. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ రూప గౌతమ్ని తీసుకొని అక్కడ 3 నిద్రలకి పుట్టింటి దగ్గరికి వెళ్ళిన తర్వాత రామకృష్ణ అలా చూస్తూ కూర్చుంటే స్వరూప పిల్లాడిని దగ్గరికి తీసుకో, ఒళ్ళో కూర్చోబెట్టుకో, పిల్లాడికి నువ్వే స్నానం చేయించు, నీ కూతురు ఉంది కదవే, చిన్నప్పటి నుంచి నువ్వు వాడిని ఎత్తుకున్నావా, దగ్గరికి తీసావా, స్నానం చేయించు, నువ్వు చేయించవే, మగపిల్లాడు వయసుకొచ్చాడు, నేనెలా చేయిస్తా, నువ్వు చేయించు అనే, పిల్లాడికి భోజనం పెట్టు అనే ఆయన కూడా దగ్గర చేసింది గౌతమ్ని. అంతా దాంట్లో మేనల్లుని దగ్గరికి తీసుకొని స్నానం చేయించి భోజనం పెట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడే తప్ప మేనల్లుడు కాబట్టి
కాబట్టి, అమాయకుడు కాబట్టి ఒక్క మాట కూడా అనలేదు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఆకాష్ హనీమూన్కి వెళ్ళండమ్మా అంటే హనీమూన్కి కూడా తీసుకొచ్చింది రూప గౌతమ్నే. ఆ తర్వాత నుంచి ఇన్నాళ్ళు ఆఫీస్ విషయాలు నేనే చూసుకుంటున్నాను డాడీ, తమ్ముడికి తగ్గుద్దనే నమ్మకం నాకుంది, వాడికి తగ్గేలోపు రూపని కూడా ఆఫీస్కి తీసుకెళ్దాం నాన్న అనే ఆకాష్ అని రూపని ఆఫీస్కి తీసుకెళ్ళి ఆఫీస్ పనులు ఇలా చెయ్యాలిరా రూప, అలా అమ్మా ఇలా అమ్మా అని ఆకాష్ చెప్తూ ఉండగా గౌతమ్ని కూడా వెంట పెట్టుకెళ్తే అక్కడ ఆడుకుంటూ కూర్చున్నాడు ఎప్పట్లాగానే. అలా ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి రావటం కూడా మొదలుపెట్టి అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నానత్త అని మేనత్తతో చెప్తూ ఉండగా అక్కడికి వచ్చిన ఆకాశం నా పెళ్ళై 3 ఏళ్ళయిందే, ఇంతవరకు దానికి ఏ మెచ్యూరిటీ లేదని నేనే కనట్లేదు, ఇప్పుడు మీకేం కొంపలారిపోయినాయిలే రూప, మీకు నచ్చినప్పుడే వాడికి తగ్గిపోతుంది, ఆ నమ్మకం నాకుంది, అప్పుడే కందురు కానీ అన్నాక రూప గౌతమ్నే అంతా దాంట్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్లని ఎందుకు తగ్గట్లేదు డాక్టర్ అని అడిగితే మేము మెడిసిన్స్ ఇస్తున్నామమ్మా, ఆ మెడిసిన్స్ వాళ్ళు వాడుతున్నారు, కనీసం 1% అయినా చేంజ్ కనపడాలి, గౌతమ్ది తగ్గని వ్యాధేమీ కాదమ్మా, వాళ్ళు చాలా వరకు అబ్రాడ్ కంట్రీస్ అన్నీ తిప్పుకొచ్చేశారు, అసలు అది గట్టిగా 1 సంవత్సరం పాటు మందులు వాడితే తగ్గిపోయే ప్రాబ్లం, అలాంటిది ఎందుకు తగ్గట్లేదు, ఎందుకు ఇలా అయిపోతున్నాడో మాకే అర్థం కావట్లేదు, అన్ని టెస్టులు చేసి చూస్తున్నాం, వాడాల్సింది బెస్ట్ మెడిసిన్స్ అన్నీ తెప్పిస్తున్నాం, కొంచెం రెగ్యులర్గా వాడండి మీరైనా అని చెప్పి పంపించారు రూపకే. ఆ తర్వాత రూప ఆలోచిస్తూ ఉండగానే ఈలోపు రామకృష్ణ స్వరూప అక్కడికి వచ్చి రెండో అమ్మాయికి పెళ్లి కుదిరింది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ పెళ్ళికి అందరినీ రమ్మనమంటే రూప గౌతమ్ని తీసుకొని వెళితే అంతా దాంట్లో పెళ్లి కొడుకు చాలా మంచోడని స్వరూప చెప్పింది, వాళ్ళ అమ్మ నాన్న చాలా మంచోళ్ళు, కావేరికి దొరకాల్సిన సంబంధం కాదు అనే. ఆ అబ్బాయి వచ్చే మీరు చాలా మంచివాళ్ళు వదిన, అన్నయ్య ఇంకా ఇంకా మంచివాడు అని చెప్పి చాలా బాగా పలకరిస్తే చెల్లికి దొరకాల్సిన అబ్బాయి కాదమ్మా అనేసింది రూప కూడా. ఆ తర్వాత అంతా దాంట్లో కావేరిని సరదాగా మాట్లాడవే మొగుడుతో, నువ్వే తాళిగట్టేటట్టున్నావు ఆ అబ్బాయికి అనేపాటికి వాడేమీ స్పెషల్ కాదులే, నా వరకు నాకు అందరిలో ఒకడు కామనేలే కానీ వాడు అన్నాక వాళ్ళమ్మ నాన్నలు నగలేసుకోమంటే నా తెలుసులే, నాకు నచ్చిన మ్యాచింగ్ నేను వేసుకున్నాలే అన్న తర్వాత అబ్బాయి మాట్లాడబోయినా నీ పన్ను చూసుకుంటావా, నా గురించి నాకు తెలుసులే కానీ అని కావేరి అంటుంటే అంత అహంకారంతో పొగరుతో ఉండకే, బోర్లా పడితే పళ్ళు రాలిపోతాయి, మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోకో అన్నాక నీలా పిచ్చోడిని చేసుకొని కాపురం చేసుకుంటూ నేను నెట్టేసుకోలేనులే అంటే నా మొగుడిని పిచ్చోడంటే పళ్ళు రాలిపోయి చెప్పు తెగిపోద్ది అని చెప్పింది రూప కావేరికి. ఆ తర్వాత దరిద్రపు మొహందానే, పుట్టింట్లో ఎలాగైనా సచ్చావో అత్తింట్లోనైనా సరిగ్గా ఉండమని పెళ్లి చేసి కావేరిని పంపించేశారు జగదీష్తో. రూప గౌతమ్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు గౌతమ్కి వేడి అన్నం భోజనం కలిపి వెండి గిన్నెలో తీసుకొచ్చి ఇస్తారు. అదే గౌతమ్కి రూప రామ్మ గౌతమ్ అని తినిపిస్తుంది. ఆ రోజు కూడా అలాగే అరుణ అమ్మ పిల్లాడికి భోజనం అని చెప్పి తీసుకొస్తే ఇవ్వండి పెద్దత్తయ్య అని చెప్పి తీసుకుంది రూప. తీసుకొని గౌతమ్కి తినిపిస్తూ ఉండగా 4 ముద్దలు తినగానే నాకొద్దు పో అనే ఆకాష్ వస్తూ చాక్లెట్లు పేస్ట్రీలు తెచ్చేపాటికి అవి తింటానని కూర్చునే మా అమ్మవు కదూ కొంచెం తినమ్మా అని రూప అంటుంటే నీకు చాక్లెట్ ఇస్తా రావే అని ఆ చాక్లెట్లు తింటూ అలా పడి నిద్రపోయాడు. సరే భర్త వదిలేసిన అన్నం పాడేయకూడదని అమ్మ అంటదనే దాంతో అది నెయ్యి వేసి కలిపిన అన్నం అని ఆ అమ్మాయి ఆ 4 ముద్దలు నోట్లో వేసుకున్న తర్వాత రూపకి పెద్ద వామిటింగ్స్ 5-6 వామిటింగ్స్ అయిపోయినాయి. తలంతా మొద్దుబారిపోతూ తలంతా తిరిగిపోతూ మెట్లు 2లాగా మనుషులు 2-3 మనుషుల్లాగా కనిపిస్తూ వాళ్ళ అత్తయ్య దగ్గరకు వచ్చి అత్త నువ్వు కట్టుకుంది ఏ చీర ఏ రంగు చీర అంటే ఎరుపే కాదమ్మా ఇది గ్రీన్ చీరే ఏమైందే నీకు అంటే ఏమీ లేదని ఆకాష్ వచ్చి రెడ్ ఫైల్ ఇవ్వమ్మా అంటే ల్యాప్టాప్ తెచ్చిస్తే ల్యాప్టాప్ తెచ్చిచ్చావేంటమ్మా అంటే నాకేంటో అయిపోతుంది బావగారు అనేసరికి డాక్టర్ని తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు ఏమైందమ్మా అంటే చెప్పలేక అలా 1 వారం రోజుల పాటు అసలు బ్రెయిన్ పనిచేయలేదు రూపకే. మనుషులు వేరువేరుగా కనిపించడం, తిక్కగా ఉండటం, కోపం రావటం, ఫ్రస్ట్రేషన్ రావటం, ఏది పడితే అది మాట్లాడేయాలనిపించడం, బ్రెయిన్ పనిచేయలా తిక్కగా అయిపోయింది. దాంతో ఎందుకు ఇలా అయిపోతుంది నాకు ఏం జరిగింది అని అంతా దాంట్లో అమ్మాయికి అనుమానం రావటం మొదలైంది. గౌతమ్ని గమనించడం మొదలుపెట్టింది. భోజనం పెట్టకముందు
ముందు వరకు గౌతమ్ బాగానే ఉంటాడు. ప్రతిరోజు భోజనం తిన్న తర్వాత ఏది పడితే అది విసిరేయటం, వదిలేయటం, పక్కకు పడేయటం, ఎక్కడ పడితే అక్కడ పడిపోవటం, రూపం మీద పడి ఒక 2-3 గంటలు నిద్రపోవటం, లేచిన తర్వాత కూడా ప్యాంపర్ చేయమన్నట్టు ఆ అమ్మాయి దగ్గరికి రావటం, వాలిపోవటం, అత్తామామల మీద వాలిపోవటం, ఏమైంది అనేదే ఆ అమ్మాయికి అర్థం కాల. అంతా దాంట్లో ఆ అమ్మాయి మామయ్య దగ్గరికి వెళ్ళి, మామయ్య అసలు బావకి ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? ఏమీ లేదమ్మా, పడిపోయాడు, తలకు దెబ్బ తగిలింది, సర్జరీ చేయించాం, ఇంటికి వచ్చాక కూడా కొన్ని రోజులు బాగానే ఉన్నాడమ్మా, తర్వాత నుంచి ఇలా అయిపోయాడు, నువ్వే లేకపోతే వాడు ఏమైపోయేవాడో తల్లి, మా ఇంటి దేవతవి నువ్వు, మా ఇంటి మహాలక్ష్మివి నువ్వు అని శ్రీనాథ్ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. జమున, నువ్వున్నావనే బాధ లేకుండా ఈ రోజున మేము పోయినా మాకే బాధ ఉండదమ్మా అన్నాక, ఆకాష్ వాణ్ణి నువ్వు అమ్మలా చూసుకుంటున్నావు, నిజంగా నా తమ్ముడు అదృష్టవంతుడు అన్నాడు. అన్న తర్వాత అంతా దాంట్లో రూపకి అనుమానం పెరిగిపోవటం మొదలైపోయింది. దాంతో మరొక రోజు భోజనం కలిపి తీసుకొచ్చి ఇచ్చింది ఆకాష్ భార్య చందన పెట్టమనే. పెట్టిన తర్వాత గౌతమ్కి పెడుతూ ఉండగానే 4 ముద్దలు పెట్టాక మిగతా భోజనం తను తినేసింది రూప. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఒక వారం ఎదుర్కొన్న తర్వాత ఎవరో ఏదో భోజనంలో కలుపుతున్నారో అది తిన్న తర్వాతే ఇలా అయిపోతున్నాడు గౌతమ్ అనే విషయం తెలిసే వెంటనే ముందు దీని గురించి ఆలోచించాలి అనే అత్తయ్య మామయ్య చచ్చ కన్నబిడ్డ గురించి అలా ఎందుకు చేస్తారో, మామయ్యకి ఎవరితో ఎఫ్ఐఆర్లు లేవు, అత్తయ్య మామయ్యని ఇష్టపడి చేసుకుందే, బావంటే వాళ్ళిద్దరికీ పంచప్రాణాలు, ఆకాష్ బావ చాచా ఇంతవరకు వాళ్ళ ఆస్తి లేకపోయినా ఉన్న ఆస్తి మొత్తాన్ని ఏదో ఒక రోజుకి గౌతమ్కి తగ్గాక అప్పచెప్పాలనే బిజినెస్లోనే తను ఎక్కడా కూడా కాంపిటీటర్స్ నుంచి కూడా డిస్కషన్ రానివ్వడు. మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడిగితే మనది శత్రువులు ఉండే వ్యాపారం కాదుగమ్మా అని శ్రీనాథ్ ఆకాష్ అన్నారు. అంతా దాంట్లో పోనీ ఇంట్లో ఉండే పెద్దత్త తనకన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది ఆవిడ, మాట వరుసకైనా అత్తయ్య అయినా తప్పమ్మా అంటది, కానీ ఆవిడ ఆ మాట కూడా అందు గౌతమ్నే. చందన కల్లా కపటం లేని పిచ్చిమా లోకం, ఎంతసేపు ఏదైనా పని చెయ్యాలని రూప చేతిలోకి తీసుకున్నా నువ్వులే నేను చేస్తానని గౌతమ్ ఒక్క మాట అని తన్ని చేయనివ్వదు. మరి ఎవరు చేస్తున్నారు పని వాళ్ళ, ఏం జరుగుతుంది అనే అనుమానం వచ్చిన రూప, అత్తయ్య నేను మొక్కుకున్నాను గుడికి వెళదాం అందరం అంటే, అందరూ బయలుదేరి వెళుతూ ఉండగా కరెక్ట్ కారు దాకా వెళ్ళాక నాకు పీరియడ్స్ వచ్చాయత్త, మీరు వెళ్ళండి అంటే పోనీ ఆగిపోదామమ్మా అన్నాక, వద్దు తన పేరట చేయించాలనుకున్నాను పూజ, మీరు గౌతమ్ను కూడా తీసుకుని వెళ్ళండి అని ఇంట్లో వాళ్ళందరినీ పంపించి సీసీ కెమెరాలు ఫిక్స్ చేసే వాళ్ళని పిలిపించి ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా అన్ని ప్లేసుల్లో సీసీ కెమెరాలు పెట్టించింది రూప. పెట్టించిన తర్వాత గుడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత పని వాళ్ళు వాళ్ళ వెనకాలే వస్తే, ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు దాకా అంటే, అమ్మాయి గారు మనసేమీ బాగాలేదన్నారమ్మా, విసిగించొద్దన్నారని సర్వెంట్ క్వార్టర్స్కి వెళ్ళామంటే సర్లే అన్నాక వాళ్ళందరూ లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రోజు అలా గడిచిపోయే ఒక 2 రోజుల తర్వాత రూప ల్యాప్టాప్ తీసుకొని కెమెరాలన్నీ 1, 2, 3, 4 అని చెక్ చేస్తూ ఉండగా కిచెన్లో భోజనం కలుపుతోంది అరుణ గౌతమ్కి. కలుపుతూ ఏదో గ్రీన్గా ఉండే ఒక బాటిల్లో ద్రావణాన్ని అందులో కలిపిన తర్వాత అక్కడికి చందన వచ్చిందే. చందన వచ్చి కళ్ళతోనే అయిపోయింది అత్తయ్య అన్నాక, అయిపోయిందే ఇక ఇవ్వటమే అన్న తర్వాత ఇటు ఇచ్చొస్తాను అన్నాక, ఆకాష్ అటుగా వస్తుంటే మెపాయిస్తున్నాడు, అత్తయ్య బాటిల్ తీసేసి చంపేస్తాడు చూస్తే అన్నాక బాటిల్ తీసేసిందే. తీసేసిన తర్వాత ఆ భోజనం తీసుకొచ్చి గౌతమ్కి పెట్టమని ఇచ్చారు. ఇస్తే ఆ రోజు నుంచి గౌతమ్కి భోజనం పెట్టడం మానేసింది రూప. తను ఆ వాడే ట్యాబ్లెట్లు కూడా వేరే ట్యాబ్లెట్లు మార్చి పెడుతున్నట్టు సీసీ కెమెరాల్లో కనపడి అవి పారబోసేసి వేరే తను డాక్టర్ల దగ్గర తెచ్చిన ట్యాబ్లెట్లు వాడుతూ తను వేరే భోజనం తినిపిస్తూ ఉంటే వారానికే గౌతంలో చేంజ్ రావటం, వెళ్ళేటటువంటి దారులు గుర్తుపట్టడం, కలర్లు గుర్తుపట్టడం, అక్షరాలు గుర్తుపట్టడం, చదివిందంతా తిరిగి చెప్పటం, ల్యాప్టాప్ దగ్గర కూర్చొని ల్యాప్టాప్ను ఆపరేట్ చేయటం, ఫోన్లో చక్కగా స్వైప్ చేస్తూ ఫోన్లో ఉన్నాయన్నీ చూడటం, ఫోన్ నెంబర్లు గుర్తుపట్టడం మార్పు గమనించింది రూప. ఆ తర్వాత అసలు ఏం జరుగుతుందని రోజు సీసీ కెమెరాలు చెక్ చేస్తూ ఉండగా ఒక రోజున కావాలనే
ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళే ఏర్పాటు చేసింది రూప. దాంతో ఆకాషు శ్రీనాథు బయటికి వెళ్ళిపోయారు ఆఫీస్ పని మీద. అయితే జమునని తీసుకొని గౌతమ్ని తీసుకొని రూప వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందే. వెళ్ళి వచ్చిన తర్వాత కెమెరాలు ఆన్ చేసి ల్యాప్టాప్లో మొత్తం చూసింది. చూసిన తర్వాత వాళ్ళమ్మ నాన్నని రమ్మనమందే. ఆ తర్వాత చుట్టాలు బంధువులు అందరినీ పిలిపించిందే. మేనత్తని మేనమావని అక్కడ పెట్టి ఆకాష్ని పిలిపించే ఆ ల్యాప్టాప్లో ఉన్న దాన్ని టీవీ కనెక్ట్ చేసి స్క్రీన్ మీద వేసింది. బిగ్ స్క్రీన్ మీద చూసిన చుట్టాలందరూ హతాశులైపోయారు. అందులో ఉన్న మ్యాటర్ ఏంటి అంటే అరుణ చందనతో మాట్లాడుతోంది. నీకేం తెలిసే నేనెన్ని బాధలు పడ్డానో, నీకేం తెలుసు నేనెన్నే హింసలు పడ్డానో, నీకో విషయం తెలుసా, మీ మామయ్య నన్నేమీ ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. మా అత్త మామలు మీ మామయ్యకే కులం కలిసిందే అనే దాంతో పేదింటి దాన్నైనా నన్నిచ్చి పెళ్లి చేశారు. అంతకుముందు అతను ఎవరినో ఇష్టపడ్డాడు, ఆవిడ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందే. ఆ తర్వాత అతను 4 గోడల మధ్య నాతో అంత సఖ్యంగా ఏమీ ఉండేవాడు కాదు. ఈలోపు నాకు నీ మొగుడు పుట్టేశాడు. మీ మామయ్యకి స్టార్టింగ్లో జస్ట్ రోజుకు 1000-2000 పెట్టి పేకాట ఆడుకునే అలవాటే తప్ప ఆ గుర్ర పందాలు తాగుళ్ళు అంతసేట్న సిగరెట్ల అలవాటు ఏమీ లేదు. కానీ బెడ్రూమ్లో నేను రోజు నా ఒంటి మీద చెయ్యట్లేదని, ఆస్తి మొత్తం మనపరమే అయ్యేలా నువ్వు ఆలోచించట్లేదని, వ్యాపారం మీద నువ్వు కోట్లు సంపాదించట్లేదని వాళ్ళ అమ్మ నాన్నల్ని తమ్ముడిని నేను నానా మాటలు అనేసరికి వాళ్ళ విషయం ఆయన చాలా సీరియస్గా తీసుకుంటాడు. తమ్ముడంటే చాలా ఇష్టం, అమ్మా నాన్నలంటే చాలా ఇష్టం. నేను ఇలా మాట్లాడుతున్నాననే పాటికి బెడ్రూమ్లో నా మీద చేయి చేసుకొని బయటికి మాత్రం నాకు విడాకులు ఇవ్వలేక పెద్దింట్లో వాళ్ళు పెళ్ళాలని వదిలేయరు కాబట్టి అది వాళ్ళ అమ్మా నాన్నకు తెలిస్తే బాధపడతారనే దాంతో వ్యసనాలకు అలవాటైపోయాడు. అలా వ్యసనాలకు అలవాటైపోయి ఇంట్లో ఉండటం తగ్గించేసే విపరీతంగా క్లబ్బులు వెంట తిరగటం, ఆ తర్వాత గుర్ర పందాలు వేయటం, పేకాటకు అలవాటైపోవటం, తాగుడు సిగరెట్లు అలవాటు అయిపోవటం మొదలుపెట్టాడు. ఈలోపు ఈ శ్రీనాథ్ గాడు ఆ జమునని ప్రేమించాను అన్నాడు. అసలు వీడికి పెళ్ళే కాకుండా చేసేసేదాన్ని నాకు ముందే తెలుసుంటే ఆ జమున వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పే ఆ తర్వాత వీడు దాన్ని లేపుకొచ్చాడు. మా అత్త మామ దాన్ని యాక్సెప్ట్ చేసి పెళ్లి జరిపించారు. ఆ తర్వాత దానికి కడుపు రానివ్వకుండా చెయ్యాలనుకున్నాను. కర్మానికి వాడు దాన్ని తీసుకొని ఎప్పుడు ట్రిప్పులని తిరిగేవాడు. అక్కడ వాళ్ళు ఏమీ వాడకపోవటం వల్ల ఈ గౌతమ్ గాడు పుట్టేశాడు. పుట్టిన తర్వాత కరెక్ట్గా ఉన్నది మొత్తం ఆకాష్ గాడికి ముట్ట చెప్పాలి అనుకునే టైంకి మీ మామ చచ్చాడు. మీ మామ చచ్చిన తర్వాత ఎవరికీ తెలియని విషయం ఏంటంటే మీ మామయ్య సూసైడ్ చేసుకున్నాడు అనుకున్నారు. మీ మామయ్య నన్ను ఆ రోజు దారుణంగా కొట్టాడు. నా కడుపు మండిపోయిందే. దాంతో నేనే మీ మామయ్య తాగే మందులోనే కలిపేశాను తీసుకొచ్చి విషాన్నే. వాడు చచ్చిన తర్వాత అప్పులు చేసి తాగి చచ్చాడు అనుకున్నారు. వాడు పోయాడన్నాక తెలిసిన విషయం ఏంటంటే మా పేరు మీద ఉన్న ఆస్తిలో వాడు రూపాయి కూడా మిగల్చలేదు అనే. వీళ్ళు నన్ను వెళ్ళిపోయి ఇంకో పెళ్లి చేసుకోమని డబ్బులు ఇస్తాము అన్నారు. మహా అయితే రెండో సంబంధం ఎవడొస్తాడు నాకు? ఒక గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే గుమస్తానో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడో 4 ఎకరాల పొలం ఉన్నాడో వస్తాడో. పిల్లాడిని అడ్డం పెట్టుకున్నాను. వీడి మీద నాకు ప్రేమ ఉందా అంటే ముందు నేను అనుభవించాలి ఏదైనా కూడా, తర్వాతే వాడికి పడేయాలి అనుకున్నాను. వాడిని అడ్డం పెట్టుకొని ఈ ఇంట్లోనే ఉంటూ చిన్నప్పటి నుంచి వాడికి నూరిపోద్దాం వీళ్ళ మీద అనుకుంటే వాడు జమునని అమ్మ అంటూ శ్రీనాథ్ నాన్న అంటూ ఆ తర్వాత నానమ్మ తాతయ్య చచ్చారు. వీడు వాళ్ళకు బాగా అలవాటైపోయాడు. అలవాటైపోయి వాళ్ళ మీద బాగా ప్రేమ పెంచేసుకొని ఆ గౌతమ్ గాడిని తమ్ముడు అంటూ తిరుగుతూ ఉండేవాడు. గౌతమ్ గాడు చిన్నప్పటి నుంచే చాలా తెలివైనవాడు, ఏకసంతాగ్రహే. ఇప్పుడు వాడు వారసుడు. రేపొద్దున వాడు పెరిగి పెద్దోడైతే ఉన్నది మొత్తం వాడికి ముట్ట చెప్పేస్తే ఇంకా మనకు దక్కేదేంది అనే దాంతో ఆలోచించి ఒక రోజున గౌతమ్ గాడిని నేనే డాబా మీద నుంచి తోసేశాను వెనక నుంచి. వాడు కింద పడ్డాడు. పొయ్యాడనే అనుకుంటే వాడు కొన ఊపిరితో బతికాడు. తలకు ఆపరేషన్ చేసి వాడు బాగానే ఉంటాడని డాక్టర్లు చెప్పేసరికి మళ్ళీ వీళ్ళింటికి తీసుకొచ్చే వాడికి నయమై వాడు మామూలుగానే ఉన్నాడు. ఇహ వీడు ఇలా ఉండకూడదనే నేనే మనూరు వచ్చాను. మీ నాన్నతో కలిసి వెళ్ళే నాటు ముందు తీసుకొచ్చి వాడికి అసలు బ్రెయినే పనిచేయకుండా, వాడికి మతిస్థిమితం లేకుండా పోయేలాగా, వాడికి పిచ్చెక్కిపోయేలాగా
వాడికి రంగులేంటో తెలియకుండా, రుచి ఏంటో తెలియకుండా, వాడికి అసలు ఏమీ గుర్తు లేకుండా ఉండేలాగా మందు తెచ్చి కలపటం మొదలుపెట్టాను. ఒకేసారి వేసేస్తే అనుమానం వస్తుంది. ఇలా కలుపుతూ పోతే ఏదో ఒక రోజుకి వాడే దేనో దాని మీద పడిపోతాడు. వాడిని ఎవత్తి పెళ్లి చేసుకోదు. చేసుకున్నప్పుడు వాడికి పిల్లలు కలగరు. పిల్లలు కలగనప్పుడు ఇదంతా ఆకాష్ పరమే చెయ్యాలి అనుకున్నాను. ఆ తర్వాత నిన్ను నా మేనగోడలివి కాబట్టి కోడల్ని చేసుకునే, అస్సలు మీ బావ నిన్ను చేసుకోనంటే చేసుకోనన్నాడు. వాడికి నువ్వంటే ఇష్టం లేదు. ఆయన బలవంతంగా నిన్నిచ్చే ఆకాష్కి చస్తానని బెదిరించే ఒక జమున శ్రీనాథ్ మీద ఒట్టేయించి మరీ పెళ్లి చేశాను. ఆ తర్వాత ఈ గౌతమ్ గాడు ఇలాగే ఉండిపోతాడులే అనుకుంటే చిన్నప్పటి నుంచే దరిద్రుడు నాకు పుట్టిన ఆకాష్ గాడు వాడిని తీసుకెళ్ళి వాడికి చదువు చెప్పించి వాడికి జ్ఞానం నేర్పాలనే వాడిని పక్కనే వేసుకొని తిరిగి వాడిని MBA దాకా చదివించాడు. కానీ వాడికి తెలివితేటలు లేకపోవటం వల్ల వ్యాపారం నేర్పిద్దామనుకున్నా, లావాదేవీలు నేర్పిద్దామనుకున్నా కుదరలేదు. అంతా దాంట్లో దీని అన్నపెళ్ళం ఆ దరిద్రపదే స్వరూప ఆ రామకృష్ణ గాడు కలిసి కూతురికి పెళ్లి కుదుర్చుకొని దీనికి శుభలేఖ ఇవ్వటానికి రావటం, ఇక ఆ వచ్చిన ఆ రూప ఈ గౌతమ్ గాడికి నచ్చటం, ఆ తర్వాత వీళ్ళెళ్ళి వాడు దాన్ని ముద్దు పెట్టుకోవటం, నా దరిద్రపు కొడుకే ముద్దుల గురించి వాడికి చెప్పటం, వాడికి అసలు మగతనం ఉందని ఫీలింగ్స్ వస్తాయని నేను అనుకోలేదు. వాడు దాన్ని ముద్దు పెట్టి పెళ్లి చేసుకున్నాక ఈ ఎదవ కాపురం గురించి చెప్పాక వాడు దాని ఒంటి మీద చెయ్యేసి కాపురాలు చేయటం, ఈ ఎదవ వ్యాపారం చూసుకుంటాడనుకుంటే దాన్ని తీసుకెళ్లి వ్యాపారంలో పెట్టడం. ఇప్పుడు నాకు ఇది చిలికి గాలివానయ్యే వాడిని ఒక్కడిని పైకి పంపితే చాలే అనుకుంటే ఇప్పుడు ఇది కాస్త పెరిగి పెద్దదైపోయింది. ఇప్పుడు వాడిపోయిన అతుంది కాబట్టి దాన్ని పైకి పంపాలి, వాడిని పైకి పంపాలి. వీళ్ళిద్దరూ పోయారనే దిగులతో ఎటు శ్రీనాథు జమున పోతారు కాబట్టి మహా అయితే ఆ రామకృష్ణయ్య గారు ఎటు పొగరబోతాడు. వాడికి ఒళ్ళంతా బలుపు, గర్వం, అహంకారం. వాడికి ఇది పోయినా చిన్న కూతురు ముందుగా దాన్ని పెట్టుకొని నెట్టుకెళ్ళిపోతాడో. ఉన్నది మొత్తం నా కొడుక్కి కూడా నేనేం పెట్టాలనుకోవట్లేదు. ముందు నేను అనుభవించాలి. వచ్చాక నాకు ఇంటి తాళాలు ఇచ్చేసింది జమున. మొత్తం నన్నే చూసుకోమంది. ఎన్ని నగలు వేసుకున్నా ఆయన నాయి కాదనే, ఎంత ఇనపెట్ట తాళాలు బొడ్లో పెట్టుకున్నా ఆయన నాయి కాదనే, మొత్తంగా వీళ్ళు నాశనం అయిపోయి అన్నిటికీ నేను యజమానురాలను కావాలనేది నా కళ. ఆ కళ కోసమే నేను అహోరాత్రాలు నిద్రాహారాలు మాని వీళ్ళని ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తున్నాను అన్నంత వరకు పెట్టి ఆపింది రూప. ఎందుకు చేసావక్కయ్యా నువ్వు ఇలాగా? వాడు మాత్రం నీ కొడుకు కాదా వదినా? నువ్వేనా ఇలా చేయాల్సిందే అనేసరికి ఆకాష్ తల్లిని కూడా చూసుకోకుండా దవడలు వాయించేశాడు అరుణవే. చందన అడ్డొస్తే చందన్ను కూడా పడేసి తుక్కు కింద కొట్టే ఆ తర్వాత మర్యాదగా ఇంట్లోంచి వెళ్ళిపోవదినా నువ్వు, అమ్మాయి నువ్వు మారతావా మారవా అనే జమున శ్రీనాథు మాట్లాడుతూ ఉండగా రామకృష్ణ ఇలాంటి వాళ్ళు ఇళ్లల్లో ఉంటే ఎప్పటికైనా ప్రమాదం కాదంట అని శ్రీనాథ్తో అనేసరికి కరెక్ట్గా చెప్పారు మామయ్య అనే ఆకాష్ పోలీసుల్ని పిలిపించే వెంటనే లాయర్ని కూడా పిలిపించాడు. నేనేం చేశానని చందన అన్న, నీలాంటి తాసుపాముతో నేను కాపురం చేయలేను. దీని మేనకోడలుగా నువ్వు ఇన్నాళ్ల నుంచి వాడికి అది కలుపుతుంటే మొగుణ్ణైన నాకు నువ్వు చెప్పలేదు అంటే ఇన్నేళ్లుగా వాడెంత నరకం అనుభవించుంటాడు నా తమ్ముడు. 21 సంవత్సరాల నరకం. ఒక మనిషికి రుచి తెలియకుండా, రంగులు తెలియకుండా, వాడికి తెలివి జ్ఞానం అన్నీ లేవనుకున్నా ఉండి కూడా పిచ్చోళ్ళ బ్రతికాడంటే దానికి నేనే శిక్ష అనుభవించాలి. లాయర్ గారు ఈ అమ్మాయితో నేను కాపురం చేయలేను అన్నాక నేను విడాకులు ఇవ్వనన్నా చందనని తుక్కు కింద కొట్టి ఆకాశు విడాకులు ఇచ్చేసి చందన్ని గెంటేసి అరుణని పోలీసులకు అప్పచెప్పి ఇలా చేసిందని మొత్తం వీడియో ప్రూఫ్లు ఇచ్చి చందన్ను కూడా అప్పచెప్పి వీళ్ళిద్దరూ కలిసే చేశారు. లైఫ్లో వీళ్ళు బయటికి రాకూడదు లాయర్ గారు అని చెప్పి పోలీసులకు ఇచ్చి పంపాక వెళ్ళి ఆకాశు జమున శ్రీనాథు కాళ్ళ మీద పడే అన్నా అని గౌతమ్ అంటే గౌతమ్ని వాటేసుకొని ఏడ్చి ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా రూప, నాకు నిజంగా తెలియదమ్మా అన్నాక బావగారు మిమ్మల్ని ఒక్క మాట అయినా అన్నానా? నేను మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలవచ్చా అని అడిగాడు ఆకాష్. ఏం మాటలు రావే అన్నాక నీకు తెలీదు డాడీ, నా కన్న తండ్రి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నన్ను తమ్ముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తమ్ముడి వేలు విడవకూడదని, పెదనాన్న బాబాయ్ పిల్లల్లా ఉండకూడదని, ఒకే తల్లికి పుట్టిన పిల్లల్లా ఉండాలని చెప్పాడు. నాకు తండ్రి ప్రేమను దూరం చేసిందే, నా తండ్రిని చంపేసిందే. ఎంత దుర్మార్గురాలిది, ఎంత నీచురాలిదే. పైగా పెళ్లి చేసుకుంటే అది రొమాంటిక్గా లేకపోయినా, అందంగా లేకపోయినా, 4 గోడల మధ్య భార్యను వదిలేసే ఇది మన వంశంలో
లేదు కాబట్టి దాంతో కాపురం చేసుకుంటూ వచ్చాను. అలాంటిదే అది కూడా నాకు వెన్నుపోటు పొడి చేసిందే. నిజంగా నాకు ఈ ఆస్తి మీద ఏ కోరిక లేదంటే పిచ్చి మాటలు మాట్లాడకరా అన్నాక నువ్వెందుకయ్యా నిన్ను అనుకుంటావు అంది స్వరూప. ఆ తర్వాత గౌతమ్కి ట్రీట్మెంట్ చేయించేసరికి 1 ఇయర్లో పూర్తిగా తగ్గిపోయిందే. ఇంకో సంవత్సరంలో మొత్తం విసిరేసి విషయాలన్నీ చూసుకోవటం నేర్పాడు ఆకాశం. ఆ తర్వాత తమ్ముడు ఇప్పుడు నువ్వు అన్నీ చూసుకుంటున్నావుగా, ఇంకా నేను వెళ్తున్నానని బ్యాగ్ సర్దుకుంటే ఎక్కడికే అన్నారు వీళ్ళు. ఎక్కడికేంటే నేను ఒక జాబ్ చూసుకున్నాను, జాబ్ చేసుకోవద్దా, ఇక్కడే ఉంటే ఎలాగా అన్న తర్వాత పిచ్చి పట్టిందారా నీకు అంటే, నేను ఇక్కడే ఉంటే ఈ ఇంట్లో వాళ్ళకి ఏది జరిగినా అది నా వల్లే జరిగింది అంటారేమో ననే నరకంగా ఉంది, నాకు ఉండలేకపోతున్నాను, నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు ఆకాశం. పిచ్చి పట్టిందా అన్నా నీకు, ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు లేకపోతే నేనున్నాను రా అసలు. ఒరే మా అమ్మ నాన్నల కన్నా నువ్వే నాకు ఎక్కువ, నాకు పిచ్చి తగ్గినా నాకు చిన్నప్పటి నుంచి జరిగినాయి అన్నీ గుర్తున్నాయి అన్నా. మాట వరుసకైనా ఏ రోజైనా నన్ను కొట్టావురా, తిట్టావురా, విదిలించావురా, విసుక్కున్నావురా, నేను నిన్ను ఎంత బాధ పెట్టేవాడినో నాకు బాగానే గుర్తున్నాయి. కాలేజీలో స్కూల్లో ఒక్క మాట ఊరుకున్నావురా నన్ను, చివరికి టాయిలెట్ పోయించే నేను సుస్సుకెళ్తే పూకెళ్ళినా కూడా కడిగావన్నా. అలాంటి వాడివి నువ్వు, నీ రుణం నేనేమిచ్చి తీర్చుకోగలనరా, నువ్వే లేకపోతే రూప నా లైఫ్లోకి వచ్చేదా, మేమిద్దరం అలా ఉండేవాళ్ళమా, ఏం మాటలరా, నువ్వు వెళ్ళటం ఏంటి అన్న తర్వాత శ్రీనాథు ఇలాంటి ఏదో వస్తుందని తెలిసే నేను ముందే ఒక నిర్ణయం తీసేసుకున్నాను. గౌతమ్ దానికి ఆమోదం తెలిపి నిన్నే పేపర్లు సిద్ధం చేయించానని ఉన్న ఆస్తి మొత్తం 2 సగాలు చేసి గౌతమ్ చేత్తోనే ఆకాష్కి ఇప్పిస్తే నాకు వద్దన్నాడు. నువ్వు వద్దంటే నేను చచ్చినంత ఒట్టు, నువ్వే లేకపోతే ఈ వ్యాపారం ఉండేదా అన్నా, ఇంత డెవలప్ అయ్యేదా అన్నా, ఎప్పుడైనా సరే నువ్వు ఉండాలిరా నాకు. మనిద్దరం బలరామకృష్ణులు, ఒకే తల్లి కడుపున పుట్టక్కర్లేదు, కానీ అంతకన్నా ప్రేమగానే ఉన్నామన్నా మనిద్దరం అన్నాక మంచి పని చేశారు మామయ్య అంది రూప. రామకృష్ణ స్వరూప కావేరిని జగదీష్ని తీసుకొని అక్కడికి వచ్చాక, బాగున్నావా మామయ్య, నా మీద కోపం పోయిందా అన్నాడు గౌతమ్. నాకేం కోపం లేదు లేరా నీ మీద అన్నాక, నా బంగారు తండ్రే ఎంత చక్కగా మాట్లాడుతున్నావయ్యా అంది రూప. అన్నాక ఎలా ఉన్నావు కావేరి అంటే, బాగున్నా బావా, నువ్వు బాగున్నావా, ఏంటి నువ్వే ఇంత మారింది, పిచ్చోడు పిచ్చోడు అనకుండా పలకడిచ్చేదే అనేసరికి, ఇప్పటి నుంచి అలాగే ఉంటుందిలే అన్నయ్య అన్నాడు జగదీష్. అన్న తర్వాత ఐ లవ్ యూ రూప అన్నాడు గౌతమ్. పెళ్ళికి ముందు చెప్పాలి కానీ పెళ్ళయ్యాక చెప్తున్నానే అన్న తర్వాత రూప నవ్విందే. నవ్విన తర్వాత దీనికేమైందమ్మా ఇంత సైలెంట్ అయిపోయిందే, ఏమయ్యిందా, ఇది మీ నాన్న పెంచిన గారాబంలో చెడ పెరిగి దేవుళ్ళంట అల్లుడిని వాళ్ళ అమ్మ నాన్నల్నే ఎంత చులకని చేసిందో తెలుసా. అక్కడికి వెళ్ళినప్పుడు ఇది సరిగ్గా భోంచేయట్లేదని అల్లుడు ప్లేట్ తీసుకొని ఇంకొంచెం పెట్టబోతే ప్లేట్ విసిరేసి అందరి ముందు ఆ అబ్బాయిని చెంప చెల్లు మనిపిస్తే, నీ పెళ్ళాం పిలుస్తుందెళ్ళు, నీ పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగు, నీ పెళ్ళాం కాళ్ళొత్తు అని ఒరే అరే అంటాం. అత్తగారిని మామగారిని లెక్క లేకుండా మాట్లాడటం, నలుగురు ముందు వాళ్ళు చులకనైపోవటం, వాళ్ళని హీనం చేయటం, వాళ్ళ బంధువుల ముందే వాళ్ళని విలువ తగ్గించి మాట్లాడటం, ఎంత మాట పడితే అంతా మాట అంటాం భరించాడమ్మా అల్లుడు, సహించాడు. ఆ తర్వాత అల్లుల్లో నుంచి మగాడు బయటకు వచ్చాడు, దీనిలో ఆడతనాన్ని బయటికి తెచ్చాడు. అంతా దాంట్లో మీ నాన్నకి సిగ్గు లేదు కదా, మీ నాన్న వెనకేసుకొచ్చి నా కూతుర్నే కొడతావా తిడతావా అని అడిగితే, నోరు ముయ్యండి మామయ్య ఇంకా చాలే కానీ అత్తయ్య అనుకుంటున్నారా, నేను కూతుర్ని పెంచే విధానం అదేనా, లక్షణం అదేనా, నిన్ను చుట్టాలు బంధువులు అందరి ముందు పట్టుకొని అత్తయ్య లాగి చెంప మీద కొడితే నీ తప్పు లేకుండా చెప్పు తీసుకొని నుంచుంటే నిన్ను కొట్టడానికి నీకెలా ఉంటుంది, ఇదే నా కూతుర్ని పెంచే లక్షణం, అత్తాడింట్లో మొగుడుతో ఎలా ఉండాలి అనేది కూతురికి నేర్పటం చేత కాలేదు కానీ కూతుర్ని కొట్టారని అడుగుతున్నావా, నీ అహంకారం, నీ పొగరు, నీ గర్వం, నీ ఇగోతో నువ్వు సాధించింది ఏంటి మామయ్య, అందరినీ దూరం చేసుకోవటమా, ఎప్పుడైనా అత్తయ్య మనసులో మీ స్థానం ఏంటనేది మీరు ఆలోచించారా, మీరు పెడకట్టుగా ఉంటారు, కాకపోతే మీలో నిజాయితీ అనేది ఒకటి ఉంది, మీ కూతుర్లో అది కూడా లేదు, ఇలాంటి అహంకారినే నేను కాబట్టే ఏలుకుంటా, దీనికి విడాకులు ఇవ్వను, దీన్నే ఆడదాన్ని చేసి తీసుకొస్తా అన్నాడు.
ఆ తర్వాత ఇది రెచ్చిపోవటం, అల్లుడు దీన్ని దంచేయటం, రెచ్చిపోవటం, దంచటం. ఎన్నల్లుడు ఒక 1000 బెల్టులు వాడానంటావా అన్న తర్వాత బెల్ట్లే వాడి ఆ తర్వాత దీన్ని మొత్తానికి ఆడతనం తెచ్చి కంట్రోల్ చేసి తీసుకొచ్చాడమ్మా. ఇప్పుడు కడుపు దీనికి అన్న తర్వాత కొట్టాడే అంటే కొట్టాడా అంట. ఎలా అడుగుద్దో చూడు. అక్క నీకు విషయం తెలుసా, మంచోడు అనుకున్నానే, ఎలా కొడతాడో తెలుసా, కొట్టేటప్పుడు ఎదుటి వాళ్ళల్లో నుంచి ఎలాంటి మంచితనాన్నైనా చంపేసి వాళ్ళల్లో నుంచి కూడా మీరు నిజంగా లోపల నిద్రపోయే కొన్ని ఉంటాయి, అలాంటి వాటిని బయటికి తెచ్చేయగలరు మీ నాన్న నువ్వంటే. అల్లుడు అన్నాడు రామకృష్ణ. నిజమేగా మామయ్య అన్న తర్వాత పద్ధతిగా బుద్ధిగా ఉండో, మంచోడైన అబ్బాయి దొరకటమే గ్రేట్. వేషాలు వేయకూడదు. ఇప్పుడు తల్లివి కాబోతున్నావు, సంస్కారం నేర్చుకో. నువ్వు పద్ధతిగా ఉంటే నీ అత్తామావలు నీ భర్త నీతో అలా ఉంటారా? నువ్వు ఎంత చేసినా సరే అతను నిన్ను వదిలేనన్నాడంటే, నిన్ను దారికి తెచ్చుకున్నాడంటే మొదటి నుంచి ఎందుకే అంత పెంకితనం, మొండితనం, చాడీలు మారి బుద్ధి నీకు? అంత ఈగో, అంత యాటిట్యూడు, అంత గర్వం, అహంకారం ఎందుకు చెప్పు? ఆడపిల్లకి అయి ఉండొచ్చా? పద్ధతిగా ఉండొద్దా? ఆ అబ్బాయి మగపిల్లాడయ్యుండే నీ ఆరోగ్యం కోసమని నిన్ను ఒక ముద్ద తినమంటే అంతమందిలో ఆ అబ్బాయిని కొడితే ఎంత చులకనవుతాడు వాళ్ళ చుట్టాల్లో? ఏ సంస్కారమే ఇది? చదువుకున్నావు, బీటెక్ వరకు, జ్ఞానం ఉండొద్దు నీకు అన్న తర్వాత కావేరికి ఆ తర్వాత ఒక పాప, తర్వాత ఒక బాబు పుట్టేశారు. పుట్టిన తర్వాత గౌతమ్ మాత్రం రూపని రోజు తెల్ల చీర కట్టుకోమంటే నీకు ఆ యావ పోదు అన్నాక నేను ఇష్టంగానే కలిశానే నీతో, నేను అప్పుడు కూడా ప్రేమగానే ఇంటిమేట్ అయ్యా, తెలియలేదా నా ప్రేమ అన్న తర్వాత పో బావా అనే. ఆ తర్వాత ఆకాష్కి ఆఫీసులో ఒక అమ్మాయి పిఏగా చేరింది. ఆ అమ్మాయి పేరు గౌరీ. ఆ అమ్మాయి ఏమీ ఉన్నోళ్ళ పిల్ల కాదు, కాకపోతే మంచి అమ్మాయి. వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్దగా ఏమీ లేదు. ఆ అమ్మాయికి తండ్రి లేడు, ఒక తల్లి ఉంది. ఆకాష్కి ఆ అమ్మాయితో మంచి పరిచయం, ఆ అమ్మాయితో క్లోజ్గా ఉండేవాడు. మాట్లాడి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో జమున, శ్రీనాథ్, గౌరీనిచ్చి ఆకాష్కి పెళ్లి చేస్తే ఆకాష్ వయసుకు వచ్చినప్పటి నుంచి రొమాంటిక్ పెళ్ళాన్ని చేసుకోవాలనే కోరిక. గౌరీ చాలా రొమాంటిక్గా ఉంటుంది. ఆ తర్వాత గౌరీ ప్రెగ్నెంట్ అయితే ట్విన్స్ పుట్టారు. హ్యాపీ, మీరు కనరా అమ్మా అని జమున అడిగిన తర్వాత పెళ్ళైన 5 ఏళ్లకి అప్పుడు గౌతమ్ కోరిక తీరా ఆశ తీరా ఇద్దరు క్లోజ్గా ఉన్న తర్వాత అప్పుడు రూప ప్రెగ్నెంట్ అయ్యి ట్రిప్లెట్స్ పుట్టారు. 2 పాపలు, ఒక బాబు. ఇక చాలే అన్నాడు గౌతమ్. ఆ తర్వాత గౌతమ్ ఆకాష్ ఆఫీస్కి వెళ్ళొస్తూ గౌరీ రూప వాళ్ళకి హెల్ప్గా వెళుతూ జమున 5 పిల్లల్ని సమానంగా పెంచుతూ శ్రీనాథ్ కొడుకులకి హెల్ప్గా వెళుతూ రామకృష్ణ చిన్న కూతుర్ని వేషాలు లేకుండా పద్ధతిగా నా మేనల్లుడికి ఇచ్చి చేసిన మీ అక్క ఎలా ఉందో నువ్వు అలాగే ఉండమని అల్లుడికి వియ్యాల వారికి క్షమాపణలు చెప్పే పద్ధతిగా ఉండమనమని. స్వరూపుని ఏమీ అంటం మానేసే ఆవిడ్ని జీవితంలో ఒక్కసారి చెల్లెల విషయంలో కొట్టినందుకు, తర్వాత తిట్టినందుకు క్షమాపణలు అడిగే ఇప్పుడు మంచిగా మారిపోయి భార్యతో సరదాగా ఉంటూ ఇలా జగదీష్ ఆ తర్వాత కావేరిని ఏమీ అంటం మానేశాడు. కావేరి కూడా పద్ధతిగా ఉంటూ అత్తగారు వంట చేసుద్ది, ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, మామగారు తండ్రిలా చూసుకుంటాడు. ఆ అబ్బాయి వాళ్ళది సెటిల్డ్ ఫ్యామిలీ, ఆ అబ్బాయిది బిజినెస్. జగదీష్ కావేరి అంటే చాలా ఇష్టపడతాడు. ఒక మాట అండో, బయట ఆడవాళ్ళ వైపు కన్నెత్తి చూడ్డు, చెడు అలవాట్లు లేవు. అలాంటి మొగుడు విలువ తెలుసుకొని పద్ధతిగా ఉంటూ పిల్లల్ని లక్షణంగా పెంచుకుంటూ కావేరే. ఇలా అందరి కథలు కంచికి చేరే ఈ కథ సుఖాంతమైంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.